హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషి జీవితానికి చాలా ప్రమాణాలు, నిర్దేశితమైనటువంటి కట్టుబాట్లు, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, ఇలాగే దేవుణ్ణి ఆరాధించాలి, లేదంటే మీ జీవితం ఇలా అయితేనే బాగుపడుతుంది అంటూ చాలామంది సాధన చేసిన సాధువులు కానీ, జ్ఞానులు కానీ, దైవారాధకులు కానీ, లేదంటే ప్రవచనకర్తలు కానీ అందరూ చెప్తూ ఉంటారు. అయితే నిజంగా మనిషి జీవితంలో జీవించడానికి కట్టుబాట్లు అవసరమా? ఎవరు పెట్టారు? అసలు దీనికి ప్రామాణికం ఏంటి అనే సందేహాలు నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే మీకు అనేక వీడియోలు ప్రజెంట్ చేస్తూ ఉన్న నా ఆలోచన నుంచి ప్రశ్నల రూపంలో వచ్చినటువంటి ప్రశ్నలను నా ముందు వచ్చినటువంటి గెస్టులు కానీ, గొప్ప గొప్ప దైవారాధకులు కానీ, తత్వవేత్తలు కానీ, వేద పండితులు కానీ ఎవరు వచ్చినా కూడా నేను అడుగుతూ ఉన్నాను. అదే క్రమంలో ఈరోజు మనతోటి నిశాంత్ శర్మ అవధాని. మరి అవధానం ఏంటో, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటో ఇప్పుడు మేము మాట్లాడుకునే మాటలు బట్టి మీకు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందబోతుంది. సార్ నిశాంత్ శర్మ అవధాని గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మహాదేవ అండి. మీ పేరుకి మీనింగ్ మీకు తెలుసా అండి? చీకటిని తొలగించేటువంటి వాడు. నిశాంత్ 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 అంటే చీకటి కదా. చీకటి నిషా అంత్, చీకటిని తొలగించేటువంటి వాడు, వెలుగుని ప్రసాదించేవాడు. నిశాంత్. శర్మ అంటే? శర్మ అంటే బ్రాహ్మణులు ఎవరైనా శర్మ అనే ఖచ్చితంగా. అవధాని? అవధాని అంటే నేను చదువుకున్నటువంటి చదువుకి నాకు వచ్చినటువంటి బిరుదు. అంటే నేను చేసిన ప్రవచనాలు కానివ్వండి, వీటి వల్ల వచ్చినటువంటి బిరుదు. గురువుగారు, బేసికల్గా మీరు ఎప్పుడు దైవారాధనలో ఉంటారు. అవునండి. 10 మందికి మంచి చెప్తూ ఉంటారు. నాకు వచ్చే సందేహం ఏంటంటే, మనుషులకి దిష్టి తగులుతుంది అంటారు కదా. అవునండి. దిష్టి ఎందుకు తగులుతుంది? నిజంగానే దిష్టి తగులుతుందా? ఓకే, ఏమంటారు? 100% తాకుద్దండి. ఎలా? ఒక మనిషి ఎదుగుతూ ఉంటే వాడిని చూసి కనుల నిండుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీదేంటిది? ఇది స్టూడియో. బయట నుంచి డస్ట్ వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుంది? గాల్లో వస్తుంది. మరి గాలి లోపలికి ఎలా వస్తుంది? డోర్ తీసిన ప్రతిసారి వస్తుంది కదా. డోర్ తీసిన ప్రతిసారి. మరి బయట అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దాటుకొని ఇంత దూరం ఎందుకు వస్తున్నది? అది వస్తుంది. గాలివాటం కొద్దీ వస్తుందండి. అది ఎలా వస్తుంది? నడిచినప్పుడు అంటున్నాము. కానీ అంత మనం తీసుకుంటున్నప్పుడు మనం నడిచిన చోట కానివ్వండి, గాలి ఎంత దూరం వస్తుందో అంతవరకు దుమ్ము రావాలి. కానీ మూలలుగా చేరుతూ ఉందే. అప్పుడు దానిని మనం ఏం చేస్తున్నాము? ఒక చిన్న చీపురు తీసుకొని బూడుస్తూ ఉన్నాము. చిన్న రూమ్లో అంత డస్ట్ ఎందుకు వచ్చిందండి? అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదే. మీరు చెప్పింది ఓకే, నేను కూడా చెప్తా. మీరు అంటున్నారు ఈ రూమ్లోకి డస్ట్ వస్తుంది అంటున్నారు. అదే వ్యాక్యూమ్ క్లోజ్డ్ రాదు కదా. ఎక్కడ? వ్యాక్యూమ్ క్లోజ్డ్ రూమ్లో వాక్యూమ్ క్లోజ్డ్ రూమ్స్ ఉన్నా కూడా 100% డస్ట్ రాదు. 100% రాదు సార్. 100% అది ట్రై చేయండి. ఎందుకు అనంటే సాలెపురుగులు ఉంటాయి. అవి బంధించిన చోటుల్లో కూడా, ప్రవేశం లేని చోటులో కూడా వచ్చి దాని యొక్క సాలిడ్ని వేసేసుకుంటుంది. అవునా? తెలియదు నాకు బంధించిన ప్లేస్లోకి ఎలా వస్తుంది అనేది. ఎందుకు రాదండి? కొంచెం రంధ్రం ఉన్నా దాంట్లో నుంచి ఏదైనా వస్తుంది. ఎంత బంధించినా ఏదో ఒక మూలలో ఒక రంధ్రం ఉంటుంది. నరుడి యొక్క పూర్వము మనకు ఒక సామెత ఉంది. నరుడి యొక్క కన్ను పడ్డ బండరాయి కూడా పిండి అవుతుంది అనేటువంటి శాస్త్రం ఉంది. అవునా? అంటే కొంతమంది చూసి ఓర్వలేని తత్వాలు ఏమవుతుంది అని అంటే, వాటి వల్ల మన ఎదుగుదల ఏదో ఒక లోపం పడుతుంది. విన్నారా? అందులో పూర్వంలో ఇంకొంతమంది అనేది ఏంటి, నాలుక మీద మచ్చున్నవాడు ఏదైనా మాట్లాడినా ఖచ్చితంగా మనకు అవుతుందిరా అని ఒక భయంగా ఉండేటువంటి వారు. అలా కొంతమందికి జరిగిన మూఢనమ్మకాలే కదా. మూఢనమ్మకం అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దానికి ఇది మూఢనమ్మకము అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నాలుగు మీద మచ్చలు మీరు సృష్టించారా, లేదంటే జన్మించినాయి కదా, జెనెటికల్ గా వస్తాయి? దానికి దీనికి సంబంధం ఎలా పెడతారు? సంబంధం ఎందుకు లేదు అని అడుగుతున్నాను. ఎందుకు ఉండాలి అంటున్నాను. అదే ఎందుకు లేదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఉండకూడదు సార్. ఎందుకంటే మనిషి మనిషి హెయిర్ ఉంది, అందరికి ఉంది.
అదే విధంగా కొంతమందికి ఉండదు. అలాగే నాలుగు మీద మచ్చలు కూడా ఉండొచ్చు, ఉండకపోతే దట్ డిపెండ్స్ నాలుక కదా. మీద మచ్చలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 100% ఇది నేను ఒప్పుకుంటాను. కానీ అదే నాలుక మీద మచ్చ ఉన్నవాడు అన్నవి ఎలా జరిగినాయి? మచ్చ లేని వాడు కూడా అన్నీ జరుగుతాయి సార్. అది మచ్చ లేనివాడు అన్నది చదువుకునేదానికి వాడికి ఏంటంటే కాస్త దైవారాధనో లేకపోతే ఏదో వాడు చేసుకున్న విధి తత్వాల్లో జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రెండు పాయింట్స్ లో కంఫర్టబుల్ గా మీరే ఆన్సర్ చెప్పేస్తున్నారు. అవును, ఏంటి ఇప్పుడు మచ్చలు ఉన్నవాడు అన్నీ జరిగినాయి మీరు అన్నట్టుగా నేను ఒక ప్రశ్న వేస్తా. ఇప్పుడు బీటెక్ చదివాడు, బీటెక్ చదివిన వాడు డాక్టర్ అవుతాడా? ఎందుకు కూడా అవ్వచ్చు. ఎలా? మళ్ళీ ఎంబీబీఎస్ చేస్తాడు, మళ్ళీ ఎంబీబీఎస్ చేస్తాడు, ఎంబీబీఎస్ చదువుతాడు. ఎంబీబీఎస్ చదివిన వాడు లాయర్ అవ్వాలి, ఏమైనా అవ్వచ్చు సార్. అలా వాడి ఇంట్రెస్ట్, అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే, మరి ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అందరూ కొంతమంది ఇంటర్ 10th ఇక్కడి వరకే ఆపుకుంటున్నారు. అది కూడా వాళ్ళ ఇంట్రెస్టే. వాళ్ళ ఇంట్రెస్ట్ అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? లేకపోతే చదువుకునేవాడు కదా, వాడికి వేరే దానిపైన ఇంట్రెస్ట్. వాడికి చదువుకునేవాడు ఉన్నా వారికి కొంతమందికి ఎలా ఉంటది అని అంటే ఫైనాన్స్ స్టేటస్ ఉంటుంది ఒకటి, సరిగ్గా సంపాదించలేని వారు ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారు ఉంటారు. అవునా? కరెక్టా కాదా ఈ విషయం? ఉంటారు. అయితే ఏమైంది? దానివల్ల వాడు చదవలేకపోతున్నాడే. అట్లెట్లా? ఇప్పుడు కోటీశ్వర్ల పిల్లలు కూడా వాళ్ళు ఇంటర్తో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ మీరు అంటారు, వాళ్ళ నాన్నగారికి అన్నీ ఉన్నాయి, 10th ఆపేసి క్రికెట్ ఆడుకున్నాడు. మీరు బిల్ గేట్స్ అంటారు, ఆ బిల్ గేట్స్ కూడా పెద్ద కోటీశ్వరుడే, ఆయన కూడా 10th వరకే ఆపేసాడు. అలా 10th చదువుకున్న వాళ్ళు. బిల్ గేట్స్ అనే వ్యక్తి 10th చదివాడు, ఓకే, పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడా? కాదు కదా. ఎలా అయ్యాడు కోటీశ్వరుడు? ఇప్పుడు నాలెడ్జ్, చదివినా చదవకపోయినా మనిషికంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది. అవును, ఉంటుంది. అవునా? ఆ నాలెడ్జ్ ప్రకారంగా చేసిన వాళ్ళు ఉన్నారు. మీరన్నట్టుగానే బిల్ గేట్స్ 10th చదివినా ఇంకొంతమంది 1వ తరగతి చదువుకున్న అదే బిచ్చగాడి స్టేజ్లో ఎందుకున్నాడు? 1వ తరగతి చదివిన కోటీశ్వర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారని చెప్తున్నారు. డిగ్రీలు చదివి తిరిగే వాళ్ళు చాలా మంది, ఎంతమంది ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారు. డిగ్రీలు చదివి జాబులు రాక ఇంట్లో తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వలేక చనిపోయిన వాళ్ళు కూడా కోకోల మంది కదా. చదువు అనేది దేన్నైనా ఒక విధి తత్వాల్లో చూస్తే, దేన్నైనా ఒక ఆధారంగా తీసుకొని దాన్ని సక్రమంగా సాగించినప్పుడు ఆ మనిషి యొక్క జీవితము మనుగడుగులో ఉంటుంది. ఇప్పుడు మన దృష్టి గురించి చెప్పండి. నాకు ఈ టాపిక్ డైవర్ట్ అయిపోయి వెళ్తుంది. సరే, దృష్టి గురించి చెప్పండి. ఇదే కామన్గా చెప్తున్నా, మనిషి యొక్క కను మీద ఎప్పుడైతే పడుతుందో ఎలా పోతుంది దృష్టి, ఎలా తీసేయాలి? దృష్టి అనేది చాలా రకాలుగా ఉందండి. ఇప్పుడు మీకు పుట్టిన వాళ్లకు మైలలు అని అంటారు, ఐడియా ఉందా మీకు ఎప్పుడైనా ఈ విషయంలో? చెప్పండి, తెలుసు. ఏంటిది మైలలు అంటే? మైలలు అంటే బేబీ పుట్టినప్పుడు తనకి మైల అంటున్నారా? మైలలు తాకుతాయి అని అంటారు. మైలలు తాగుతాయి అంటారు, పుట్టినప్పుడు అంటారు, చనిపోయినప్పుడు కూడా అంటారు కదా. పుట్టిన వాళ్ళకి, బేబీకి పుట్టిన బేబీకి మైలలు తాకుతుంది అని అంటారు. ఎందుకు తాగుతాయి సార్ అంటారు? ఎందుకు తాగుతాయి అని నేను అంటున్నా. ఓకే, ఒక మనిషి అంటే లేడీస్ ఉంటారు కదా. అవును. పీరియడ్స్లో ఉన్న వాళ్ళు పాపని ఎత్తుక్కున్నా, లేదా ఎక్కడైనా మరణించిన వాళ్ళు అటువంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఒకటి. రెండవది వచ్చేసేసి ఏంటి అని అంటే, మన పుట్టిన పిల్లల్లో ఒకరికి ఆడపిల్ల పుట్టిందో, ఒకరికి మగ పిల్లలు పుట్టారు. అనుకోకుండా ఒకరొకరు ఎదిరినప్పుడు ఈ ఆడపిల్ల ఎవరైనా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మగవాళ్ళను మొదలు వీళ్ళే పలకరించాలి. మగవాడా ఆడవారా అనేది పలకరించాలి. అలా పలకరించినప్పుడు ఈ పిల్లవాడికి మైలలు తాకదు, పాపకైనా బాబుకైనా. ఈ మైల తాకిందంటే మామూలుగా మోషన్స్ ఎలా వస్తాయి ఎవరికైనా? ఏ రంగులో వస్తుంది? ఎల్లోగా వస్తాయి. మరి మైలలు తాకినప్పుడు పిల్లలకు గ్రీన్ కలర్లో ఎందుకు వస్తుంది? వాళ్ళకి గ్రీన్ కలర్ ఫీడింగ్ ఏమి ఇవ్వట్లేదే. మీరు పిల్లల విషయం చెప్తున్నారు. వాళ్ళకు కూడా పాయిజన్ అయితే దట్ కలర్ డిపెండ్స్ ఆన్ మన బాడీ. బ్లాక్ గా పిల్లలకు కూడా బ్లాక్ కలర్ గా వచ్చేటి ఉంటది ఫుడ్ పాయిజన్స్ అయితే పిల్లలు కూడా. ఎందుకనంటే మీరు అన్నదానికి చూపిస్తున్నాను, దిష్టి అనేది ఏ రకంగా అయినా ఎలా అయినా వచ్చేదే. ఇది రాదని మీరు నాకు ఆధారం చూపియండి, వస్తుందని నేను 100 ఆధారాలు. వస్తుందని చెప్తున్నారు కాబట్టి రాదని నేను చెప్తున్నా. అదే మీరు దానికి ఒక ఆధారంలో చూపియండి. చిన్నప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాను గురుగారు. నా ముందు చెంబులు పట్టుకొని, ఉప్పులు పట్టుకొని, నిప్పులు పట్టుకొని, ఏంటి మిర్చీలు పట్టుకొని తిప్పి 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 వదిలేసి నా ముందు చాలా మందికి తీస్తూ ఉంటారు. బట్ నేను అది ఎలా వచ్చాను? ఎందుకంటే గాలిలో తిప్పి వదిలేసి వెళ్ళిపోతుందా అంట. మీరేమంటారు? అర్థం కాల. ఇప్పుడు దిష్టి వచ్చిందంటే మన ఇళ్ళల్లో ఏం చేస్తారు? ఇలా ఇలా తిప్పేస్తారు కదా, మామూలుగా మీకు తెలుసు. తర్వాత ఊపేస్తారు, పడేస్తారు, లేదంటే మిర్చి వేస్తారు, పటపటాలాడిస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. నా కుటుంబంలో అందరికీ చేస్తారు. నేను నాకు అది వద్దు అంట, బట్ ఐఎమ్ ఫైన్.
ఐఎమ్ ఫైన్ రైట్ నౌ. మీరు ఫైన్ అని మీరు ఎలా ఐఎమ్ చెప్పగలుగుతారు? ఫైన్ కంపేర్ టు దెమ్. ఐఎమ్ వెరీ ఫైన్. నో వే. వెరీ ఫ్రీ టు. ఎందుకనంటే రీజన్ చెప్తాను. కొంతమందికి దిష్టి ఎప్పుడైతే తాకుద్దో వారికి తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది 2 days వరకు డైజెషన్ అవ్వదు. 100% ఇది. ఇది అయిన వాళ్ళు కూడా లక్షల మంది, ఇప్పుడు కోటీశ్వరులు అయితే లక్షల మంది ఉన్నారన్నారో, దిష్టి తాకిన వాళ్ళు అలా లక్షల మంది ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొంతమందికి బరసెట్టి వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి. తిన్నది మంచి ఫుడ్డే, ఎటువంటి ఫుడ్ పాయిజన్ లేదు, వెదర్ ఏం చేంజ్ అవ్వలేదు, వాళ్ళకు వామిటింగ్స్ అవుతూనే ఉంటుంది. ఆ వామిటింగ్స్లో ఆ స్మెల్ అనేది చాలా డిఫరెంట్ వేలో వస్తుంది. మామూలు వామిటింగ్స్ ఒక టైప్ ఉంటే దిష్టి తాకిన వాడికి ఒక టైప్ ఆఫ్ వామిటింగ్స్ అవుతాయి. ఇది నేను చెప్పింది కూడా కాదు, మన శాస్త్రం చెప్పింది. నేను చెప్పిన చాలా మంది సైంటిస్టులు కూడా దీన్ని నిర్ధారించి కూడా చెప్పారు. సైంటిస్టులు ఎవరు నిర్ధారించి ఉండారులే గురుగారు. సైంటిస్ట్ ఏది నిర్ధారించరు, అంతా మన శాస్త్రాల్లో ఉంది. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటాం కానీ ఒక్కదానిపైన కూడా సైంటిస్టులు ఇప్పటి వరకు అంత రీసెర్చ్ చేయరు వాళ్ళు. తప్పు ముచ్చట. చెప్పండి. రామేశ్వరంలో మునిగిపోయిన దాన్ని ఎలా తీశారు బయటికి? ఏంటది? వారధి అండ్ ఇదే వినండి డిపార్ట్మెంట్ కొన్ని వెతుకుతూ ఉంటది. వినండి కొన్ని దేవాలయాలు ఇదే సైంటిస్టులు కావచ్చు, మీరు అన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్, వాళ్ళని కూడా ఒక సైంటిస్టులనే అంటారు. దేనైనా బయటికి తీసేది చెప్పండి. దేనైనా బయటికి తీసేటివాడిని కూడా సైంటిస్ట్. ఏదైనా సృష్టించాలన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి నడుస్తున్న ఈ కలియుగంలో దేనైనా సైంటిస్ట్ అనేటువంటి వాడు మూలంగా ఉన్నాడు. ఏదైనా ఒక యంత్రధ్వని తయారు చేయాలి అని అంటే, అవునా? ఎన్నో దేవాలయాల్లో ఉండంగా కొన్ని నీటి మట్టంలో మునిగిపోయిన రాళ్ళను కూడా బయటికి తీసి చూసిన తర్వాత 6000 సంవత్సరాలు 7000 సంవత్సరాలు అని అలా చెప్పినవి శాస్త్రాలు లెవ్వని. ఏ విధంగా ఇప్పుడు అమెరికా వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్వము మన వేద గ్రంథాలు శాస్త్రాలు దొంగిలించినట్టుగా ఇది సర్వ భారతంలో అందరికీ తెలుసు. ఎవరు దొంగిలించారు గురుగారు? ఇతర దేశస్తులు. ఇది ఎవరిని అడిగినా చెప్పగలుగుతారు. మన గ్రంథాలు తీసుకుపోయిన విషయాలు. ఏం చేసుకున్నారు వాళ్ళు? వాళ్ళకి ఉపయోగపడలేదు. ఎవరు చెప్పారు ఉపయోగపడలేదు? ఎక్కడో వాళ్ళు ఎన్నో యంత్రధ్వనులు. సరే మీరు అంటున్నారు కదా, నేను ఒక 5 గ్రామం పేర్లు చెప్పను, చెప్పండి. ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, సైన్స్ డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఒక 5 ఊర్లు చెప్తాను. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో, ఏ స్థలాల్లో ఉన్నాయో, మరి అక్కడికి మీరన్న ఒక సైంటిస్ట్, ఒక డాక్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక లాయర్ ఎవరైనా అక్కడికి వెళ్ళారా? ఓకే. అక్కడ మీరు చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి చూడండి, ప్రతి ఒక్కడు మన అసలైన భాష మాట్లాడేది. వాళ్ళ ఆ రాష్ట్రం భాష అంటే వాళ్ళ మదర్ టంగ్ ఏదైతే ఉందో ఆ టంగ్ వాళ్ళు అసలు యూజ్ చేయలేదు. దేవనాగరి లిపి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాడారు. దేవనాగరి లిపి సంస్కృతమా? సంస్కృతం. సంస్కృతానికి లిపి ఉందా? సంస్కృతానికి లిపి లేదని ఎవరు చెప్పారు? నాకు తెలిసి లేదు. పూర్వం ఏంటి అని అంటే సంస్కృతం అనేది హిందీ తత్వంలోనే ఉండేది. హిందీ దాంట్లో నుంచే పుట్టింది అసలు హిందీ. సంస్కృతానికి లిపి లేదని చాలా మంది. సంస్కృతానికి లిపి ఎందుకంటే నా సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ నాది. నేను ఇంగ్లీష్లో రాసేవాడిని, లేదా తెలుగులో రాసేవాడిని. లేదండి, లేదు. పూర్వము మన వేద శాస్త్రాలన్నీ సంస్కృతంలోనే రచయించబడింది. సంస్కృతం వేరు కదా, హిందీలాగా ఉండదు కదా సంస్కృతం. లేదండి, దాంట్లో నుంచి పుట్టిందే హిందీ. హిందీ నుంచి సంస్కృతం పుట్టిందా? సంస్కృతంలో నుంచే ఎన్నో భాషలు పుట్టాయి. లిపి లేని భాష నుంచి ఎన్నో భాషలు పుట్టాయి. లిపి లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు చదువుకున్న దాంట్లో లిపి లేకపోతే అసలు పూర్వంలో మీరు చదువుకున్నప్పుడు సెకండ్ లాంగ్వేజ్ అండి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి, మేం కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి రాజస్తులు కూడా, రాజులు అంటే రాజులు కూడా లేనట్టే కదా మీరు అన్న విషయంలో. రాజులు లేరంటే ఎందుకంటారు? చారిత్రక సత్యాలు కదా. చారిత్రక సత్యాలు. మరి అప్పుడు మీరు అనుకున్నటువంటి ఈ ఇంగ్లీష్ స్టడీస్ ఏదైనా ఉన్నాయా? సైన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అప్పుడు మరి సైన్స్ టెక్నాలజీస్ ఉన్నప్పుడు వారు ఒక బల్బులు ఎందుకు పెట్టుకోలేదు? ఎవరు? రాజులు. సైన్స్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ లేదండి. వాళ్ళు బల్బ్స్ ఎందుకు పెట్టుకోలేదు? లైట్స్ ఎందుకు పెట్టుకోలేదు? ఆ కాలంలో సైన్స్ ఉన్నప్పుడు. ఆ కాలంలో బట్టలు కూడా వేసుకోలేదు సార్. అంత మాత్రం ఎవరు చెప్పారు? ఆ కాలం ఎవరు చెప్పారు బట్టలు లేదని? మనం ఆ రోజు అంటే మనం కళ్ళతో చూసాం. బట్టలు ఎప్పుడు వేసుకుని ఎప్పటి నుంచి వచ్చినాయో తెలుసా సార్? బట్టలు ఎప్పుడు వచ్చాయో, ఎలా వచ్చాయో అవన్నీ తర్వాత విషయం. ఇందులో ఏంటి అని అంటే ఫస్ట్ అప్పుడు బల్బ్స్ ఎందుకు లేవు? సైన్స్ ఉన్నది అప్పటి కాలంలో, సైన్స్ ఉంది కదా, బల్బ్స్ ఎందుకు లేవు?
అప్పుడు ఏంటంటే ఎంతోమంది గ్రామంలో ఒక లైట్ పెట్టుకునేటువంటి వారు. ఏం లైట్ పెట్టుకునేది? కిరోసిన్ లైటు లాంతర్లు పట్టుకునేవారు. మరి ఆ లైట్స్ ఉండగా ఈ లాంతర్లు కిరోసిన్ లైట్స్ ఎందుకు వచ్చాయి? లేదు కాబట్టి లైటు పవర్ ఇన్వెంట్ కాలేదు కాబట్టి. మరి అప్పుడు సైన్స్ ఎలా అదే చెప్తాను సార్, సైన్స్ అనేది రీసెర్చ్ మీద ఎవాల్యూషన్ అవుతూ వస్తుంది. దానికి దీనికి సంబంధం ఏంటి నాకు అర్థం ఎందుకు కాదు. అని అంటే అండి, ఆ కాలంలో ఈ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ లాంగ్వేజెస్ ఉన్నాయా? మ్యాథ్స్ సైన్స్ లాంగ్వేజ్ కాదు కదా. మరి మ్యాథ్స్ సైన్స్ లాంగ్వేజ్ కాదు, ఇట్స్ ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్స్. మరి సైన్స్ అనేది ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్స్ అంటూ ఉంటే స్కూల్లో పిల్లలకు పుస్తకాలు ఎందుకు ఇస్తున్నారు? మ్యాథ్స్ పుస్తకం ఉంది, ఓకే, సైన్స్ పుస్తకం, మ్యాథ్స్ పుస్తకం ఉంది, సైన్స్ పుస్తకము ఉంది. అవి ఎక్స్పెరిమెంట్స్ అయినప్పుడు వాటిని పుస్తకాల కింద ఎందుకు తయారు చేశారు? అంటే మ్యాథ్స్ అనే దానికి, సైన్స్ అనే దానికి లిపీస్ ఉన్నాయా? ఎందుకులే ఉన్నాయి కదా. అది కూడా ఇంగ్లీష్లోనే కదండి చేస్తున్నది. ఎందుట్లో చేసామన్నది కాదు. ఇప్పుడు Science నేను అంటుంది కూడా- లిపి science- ఉంది, లిపి ఉందనే నేను అంటున్నా. ఎలా ఉంది? సాంస్క్రిట్కి లేదు అంటున్నాను నేను. సంస్కృతానికి లిపి లేదు. సంస్కృతానికి- ఓకే, సరే అండి, మీరు లిపి ఉందని మీరు ఒప్పిస్తున్నారు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మీరు చదివిన గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయా, హిందీలో ఉన్నాయా? సంస్కృతంలో. హిందీ దాని పదాలు ఏదైనా మనకు హిందీలోనే కనిపిస్తుంది, అదే సంస్కృతం. ఇప్పుడు హిందీని చూసి మనం హిందీ అనే అనుకుంటున్నాము, ఇంగ్లీష్ని చూసి ఇంగ్లీష్ అనే అనుకుంటున్నాము. వాటికి మనం తయారు చేసిందే కదా, ఒక మనిషి రచయించిందే కదా. సంస్కృతం ఎవరు రాశారు? సంస్కృతం రాసింది ఎవరో తెలియదా అండి? తెలియదండి. దేవనాగరి లిపి అని ఇందాకే అన్నా. దేవనాగరి లిపి అంటే అది భగవంతుల దగ్గర నుంచి మాట్లాడే పదాలను దాన్ని చూసి అనువాదించినటువంటి వాడు వశిష్ఠ మహాముని. ఓకే, వశిష్ఠుడు సంస్కృతాన్ని రచయించి తర్వాత వేద గ్రంథాలను శంకరుడి యొక్క ఢమరుకనాథ శబ్దంలో నుంచి పుట్టిందే వేదం. డమరుకంలోంచి, ఢమరుకనాథంలో నుంచి, డమరుక నాదం నుంచి పుట్టింది వేదం. వేదం. అయితే డమరుకంలోంచి ఇంత పెద్ద బుక్ పుట్టిందంటారు. ఒక్కటి కాదండి, దగ్గరలో ఋగ్వేదానికి 20 పుస్తకాలు, యజుర్వేదానికి 8 పుస్తకాలు, సామవేదానికి 12 పుస్తకాలు, అధర్ణ వేదానికి 12 పుస్తకాలు. ఎన్ని అంటే డమరం ఆగి ఆగి మోగిందా ఇన్ని పుస్తకాలు రావడానికి? కంటిన్యూస్గా మోగిందంట. ఓ సూపర్ క్వశ్చన్. ఢమరుకం ఆగి ఆగి మోగుతూ ఉంటే అన్ని పుస్తకాలు రచయించదా అనేది ఉండదు. ఇప్పుడు ఒక సంగీత సాహిత్యం, ఒక గానము తీయాలి అని అంటే ఒక మనిషి ఎంత కష్టపడుతున్నాడు? పడతారు. దేవుడి కష్టం. 3 minutes సాంగ్ తయారు చేయడానికి ఎంతసేపు కష్టపడ్డారు అంటే దాన్ని ఎంతసేపు వాయించగలిగారు? చాలా, దట్ డిపెండ్స్ అండి. ఎన్ని డేస్? అవి 1 day అయిపోతుంది. కొంతమంది 1 week కూడా తీసుకున్నారు, ఎందుకంటే ఆ మ్యూజిక్ సెట్ అయ్యేంత. ఈ ఈ ఢమరుకనాథ శబ్దం వచ్చినప్పుడల్లా ఆయన గ్రంథాన్ని రచయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ డమరుకు మోగిస్తే మీకు కూడా రాయటం వచ్చేస్తుందా? అప్పటి జనరేషన్లో నేను పుట్టలేదండి, సో నేను అంతటి జ్ఞానిని కావాలని నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు దృష్టి తగులుతుంది అంటున్నారు, అది పోవాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. వీటికి ఏంటంటే మామూలుగా ఒక మనిషి బొట్టు పెట్టుకోవడం ఒకటి, రెండవది పసుపుని తిప్పేసేసి నీళ్ళలో వేసేయడం, లేదా పిల్లలకు దిష్టి తాకుద్ది కదా, తల్లి తన వెంట్రుకలు ఏదైతే ఉంటుందో అందులో 2 వెంట్రుకలను పీకేసి ఇంట్లో ఊడ్చే చీపురు ఏదైతే ఉంటుందో దానికి చుట్టేసేసి వాళ్ళకు తిప్పేసి దాన్ని కాల్చేసి పక్కకు పడేసేయాలి. దీనివల్ల దిష్టి దోష అంటే ఎన్నో రకాలుగా చేయవచ్చు. అంటే పూర్వ చికిత్స అన్నట్టు, పూర్వంలో చికిత్స చేసేదానికి ఈ పద్ధతులు వాడేది. గురువుగారు, నేను ఈ దృష్టి గురించి ఎందుకు అడుగుతున్నానంటే, నా ఫ్రెండ్ వాళ్ళు ఒక పాప పుట్టింది, నన్ను ఇన్వైట్ చేశారు. అంటే నన్నే కాదు, చాలామందిని ఇన్వైట్ చేశారు. ఉయ్యాల్లో బేబీని పెట్టారు. నేను చూద్దామని వెళ్తే మొహం అంతా నల్ల మచ్చలు పెట్టారు, మొహం అంతా కాటుక, ఇక్కడ కనీసం ఒక 15 నుంచి 20 బొట్లు మొహం అంతా. నేను చెప్పేది వినండి, నాకు అప్పుడు అనిపించింది ఎంత మూర్ఖంగా ఉన్నారంటే వీళ్ళు. అది తప్పు ముచ్చట. ఎందుకనంటే పెట్టేది ముఖానికి 2 బొట్లు. మొదటి నల్ల బొట్టు నుదుటి మీద రావాలి, రెండో నల్ల బొట్టు ఒక చుక్క ఎడమ బుగ్గకు రావాలి. ముఖం మొత్తం పెట్టాలి అని అంటే వాళ్ళు నిజంగా మీరు అన్నట్టుగా మూఢనమ్మకంలో ఉన్నట్టే. ముఖం మొత్తం పెట్టరు, శరీరంలో ఎక్కడెక్కడ పెడతారంటే మొదటిది ఇక్కడ, రెండోది ఇక్కడ, మూడోది ఎడమ చెయ్యి, నాలుగోది కుడి కాలికి పెడతారు, కుడి కాలి అరిపాదంలో అక్కడ పెట్టేస్తారు. అయితే ఇంకొకటి మీరు అన్నట్టుగా పిల్లలను
దిష్టి అంటే ఉయ్యాల్లో వేశారు అట్లా పెట్టారంటున్నా, అది నిజంగా నేనైతే చూడలేదు, మీరు చూసారు కాబట్టి చెప్తున్నారు. చూశాను. ఓకే, అది నేను ఒప్పుకోగలుగుతాను. కానీ పిల్లలకి ఏంటి అని అంటే ఒకవేళ దిష్టి తాకిందనుకోండి, తల్లిని నిద్రపోనివ్వరండి, 24 గంటలు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు తాగిన పాలు కూడా సరిగ్గా డైజెషన్ అవ్వదు. దానివల్ల వాళ్ళకు స్టమక్ పెయిన్. ఎందుకంటే మనం పెరుగుతూ ఉంటేనే మాటలు అనేది, పెదాలు అనేది కదులుతూ ఉంటాయి. పిల్లలకు కదులుతాయా? వాళ్ళకి ఏమవుతుందో అనేది కనీసం మనం ఊహించగలుగుతామా? ఎంత ఊహించలేండి, డాక్టర్లు అంతా ఉన్నారు కదా, అదేంటి పెద్ద మ్యాటర్. డాక్టర్ వరకు ఎందుకండి, కన్న తల్లి కన్న తండ్రి ఊహించగలుగుతున్నారా? వారికి నోరు ఉండదు సార్. లేదు 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 మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కన్న తల్లి తండ్రి జన్మించింది మనమే కదా, మనం ఎందుకు ఊహించలేకపోతున్నాము? అది మనం ఎందుకు ఊహించలేకపోతున్నాము? మీ మనసులో ఏ ఆలోచన ఉందో, నా మనసులో ఆలోచన లేదండి. మీ మనసులో ఏ ఆలోచన లేదు గురుగారు. మీ మనసులో ఏ ఆలోచన ఉందో, మీ కంటిలో ఏ లోపం ఉందో నేనే గమనించలేను. ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత చిన్న బేబీ ప్రతిదీ సెన్సిటివ్ ఉంటుంది, ప్రతిదీ సెన్సిటివ్ ఉంటుంది. అప్పుడు ఏంటి అంటే మీరు డాక్టర్ అంటారు, కొంతమంది అంటే భక్తి ఉండేటువంటి వాళ్ళు అయ్యగారు అంటారు, ఇంకా మూఢనమ్మకాలు ఉండేటువంటి వాడు తాంత్రికుడి దగ్గరికి వెళ్ళేసేసి తాయత్తులు కట్టించుకుంటూ ఉంటారు. తాయత్తుని గుర్తొచ్చింది, కాలుకి నల్లదారం కడతా ఉంటారు గురుగారు, అది కూడా దృష్టికి తీసేస్తుందా? అది ఈ మధ్య కాలంలో కడుతున్నారండి, ఒకప్పుడైతే లేదు. లేదు కదా, ఒకప్పుడైతే లేదు. ఈ మధ్య కాలంలో ఎవరైనా చూడండి కాలికి అది కట్టేసుకుంటున్నారు. కాకపోతే పూర్వం ఎవరు కట్టుకున్న వారు ఒక్కరే ఉన్నారు. అది కూడా ఎవరయ్యా అంటే కృష్ణుడికి కట్టినటువంటి తాడు. అది కృష్ణుడికి కట్టారు. ఎవరు కట్టారు? తన తల్లి యశోదాదేవి. ఎందుకు అనంటే కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు, ఎవరైనా ఒకరిది కన్ను పడతాదేమో అని, ఎవరి కన్ను ఆయన మీద పడకుండా ఉండడానికి కోసము. ఇంకెందుకు కన్ను పడకుండా అంతమంది గోపికలు ఎందుకండి? ఈ 16,000 మంది గోపికల్లోనైనా సరే ఈయన నా దగ్గరికి రావట్లేదు, కనీసం నన్ను చూడట్లేదు అని గొడవకు సిద్ధమయ్యే వాళ్ళు ఉంటారు చూసారా? ఇప్పుడు అక్కడ వరకు ఎందుకండి, ఒక పురుషుడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ 1, 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఒకరికి తెలవకుండా ఒకరికి మెయింటైన్ చేసుకున్నాడు. ఒకరి దగ్గరికి వెళ్తాడు, ఈయన ఒకటే పోవుడు పోయింది ఇంకా రావట్లేదు అనే భావనలో స్త్రీలు ఉంటారా? ఉండరా? ఉంటారు. ఎందుకుంటారు? ఎందుకంటే వాళ్ళు సొంతం అని ఫీల్ అవుతారు. వాళ్ళు సొంతమని ఫీల్ అవుతున్నారు కాబట్టి అలా వారి యొక్క ఆ మాట తత్వాలు ఏవైతే ఉంటాయో అవి కృష్ణుడికి తాకకుండా ఉండడానికి యశోదాదేవి నూలుగు దారము అని ఉండేది. అప్పుడు అంటే మీకు ఈ పూర్వము గొల్లవాళ్ళు వీళ్ళందరూ ఒకటి నల్లటిది గొంగలి అనేది ఐడియా ఉందా మీకు? ఉందండి. ఉన్నదా? ఆ గొంగలి తయారు చేసే తాడు ఈ బయట దొరికే ఈ ముల్తాడు లాంటి నల్ల దారాలు కాదు, అట్టి దారం తీసుకొని దాన్ని మంచిగా పేనిన తర్వాత తన కాలికి కట్టేసింది. అదొక ఆనొక సందర్భంలో అది బయటికి వచ్చేసరికి ఇప్పుడు అందరూ అది ఆడ మొగ పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ కట్టేసుకుంటున్నారు. అసలు అది కట్టుకోవాలనేది అయితే శాస్త్రంలో లేదు 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 కానీ ఏదో కట్టేసుకుంటున్నారు. ఏనండి అయ్యా. ఓకే, సరే గురుగారు. ఇప్పుడు బేసికల్గా నేనైతే ఇప్పటికీ మీరు చెప్పినా కూడా దృష్టి అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. మీ వర్షన్లో మీరు దాన్ని ఘనంగా నమ్మి కేవలం ఒక చీపురికి తాడుగా ఆగండి, చీపురికి వెంట్రుకలు కడితే పోయిద్దని, పసుపు నీళ్ళతో చేస్తే పోయిద్దని సింపుల్గా చెప్పేస్తున్నారు. అది ఎలా ఒప్పించాలి జనాల్ని? వాళ్ళ మూఢనమ్మకంతోనే ఒప్పిస్తూ ఉన్నారా? ఏమండి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ప్రతి దాన్ని మూఢనమ్మకంతో తీస్తున్నారు. సైన్స్ని నేను ఎలా తీసుకోవాలి? మీరు మాట్లాడుతున్నారు కదా మైకు, సైన్స్ ఇది సైన్స్. మీరు కూర్చున్నారు కదా, ఎవరు తయారు చేసింది? మీరు కూర్చున్నారు, తయారు చేసింది ఎవరు? ఆ కెమెరా సైన్స్. ఓకే, అవి మీ కళ్ళకు కనిపిస్తున్నాయి, మీరు మాట్లాడితే వినిపించేలా చేస్తున్నాయి, ఈ ఇంటర్వ్యూని 10 మందికి చూపిస్తున్నాయి. మరి డాక్టర్ ఎందుకండి? సైన్స్ ఉండగా డాక్టర్ ఎందుకు? నేను అదే అంటున్నాను సార్, డాక్టర్ ఉండగా మీరు ఈ నమ్మకాలని తిప్పి పారేసేదానికి డాక్టర్ అంటున్నారు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, దీన్ని మీరు ఎలా అయినా తీసుకోండి, 100%గా చెప్తున్నాను. కొంతమంది ఐ హ్యావ్ ద ప్రూఫ్, ఈ విషయంలో నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఓకే, అంతేకాకుండా పూర్వం కూడా ఎంతోమంది ఈ విషయంలో దాన్ని స్పెషల్గా వేరే ఛానల్లో వేరే చోట కూడా దాన్ని వీడియోస్ తీసిన సందర్భాలు ఉన్నాయి. కరోనా వచ్చింది,
ఉమ్. ఎంతమందికి వచ్చింది? చాలా మందికి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ ద్వారా వచ్చింది. ఆ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఎవరి ద్వారా వచ్చింది? మనిషి నుంచి మనిషికి అలా వస్తుంది. అది మనిషికి ఎలా వచ్చింది? మనిషికి ఎలా వచ్చింది అంటున్నారా? అది వైరస్ సార్. ఆ వైరస్ ఎలా పుట్టింది? దట్ క్రియేటెడ్ ఎవరు క్రియేట్ చేశారు? సమ్ పర్సన్ ఎవరు? చైనాలో, జపాన్లో చైనా, జపాన్. అంటే తయారు చేసిన వ్యక్తి ఎవరు? ఈజ్ అ డాక్టర్ ఆర్ సైంటిస్ట్ ఆర్ ఎనీ ఎల్స్? ఆబ్వియస్లీ సైంటిస్టులు. అంటే ఒక మనిషిని చంపడానికి మీరు ఆయుధాలు వాడుతున్నారా? ఇలా వాడతారు సార్. అదేంటి అలా అంటారు? అలా ఎందుకు వాడుతున్నారు? అంటే అరే భగవద్గీతను చూసి అణుబాంబును తయారు చేశారు. ఇప్పుడు అణుబాంబుని తయారు చేసి మీ నోటిలో నుంచి మీరు ఒప్పుకున్నది ఏంటి? నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అది వాస్తవంగా ఎవరైతే తయారు చేస్తారో ఆయన చెప్పారు కాబట్టి నేను చదివాను కాబట్టి ఒప్పుకుంటాను. భగవద్గీతను చూసి అణుబాంబును తయారు చేసినప్పుడు అణుబాంబుని మరి మామూలు ప్రజల మీదకి విసిరేస్తున్నారా? ప్రజల మీదకి విసిరేస్తారు, కోపం వస్తే ఎవరి మీదకైనా విసిరేస్తారు. వీళ్ళు ఏం చేయనప్పుడు వాళ్ళ మీదకి ఎందుకు విసిరేస్తున్నారండి? సార్ ఇప్పుడు మీరు గాజా ఇజ్రాయెల్ వార్ చూస్తున్నారా? ఓకే, చూస్తున్నారు కదా. ఇజ్రాయేలీలు కొంతమందిని తీసుకొని వెళ్ళు, గాజా వాసులు, వాళ్ళ పాలస్తీనీలు, వాళ్ళ పౌరులను కాపాడుకోవడం గాజా మొత్తాన్ని నేలమట్టం చేశారు. ఈరోజు నాకు తెలిసి వదిలిపెట్టారు. ట్రంప్కి చాలా పెద్ద సెల్యూట్ చేస్తూ ఇస్రాయేల్ వాళ్ళంతా కూడా ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు బాంబు వేసి గాజా మొత్తాన్ని నాశనం చేయడానికి ఏంటి కారణం? వాళ్ళని ఒక 98 మందిని పట్టుకుని వెళ్ళటం. రీజన్ ఏదైనా కావచ్చు. ఎంతమంది చెప్పారు చనిపోయారు 90 మంది కోసం? అంటే ఒక మనిషిని బాంబు పెట్టి చంపేస్తే అన్యం పుణ్యం ఎరగని ఒక వ్యక్తులను సైన్స్ చంపేస్తుంది అని మీరు ఒప్పుకుంటున్నారు. దేవుడు చంపినప్పుడు సైన్స్ చంపితే తప్పేంటి? దేవుడు ఎక్కడ చంపేశాడు? మీ దగ్గర కృష్ణుడు ఎంతమంది చంపేశారా? కృష్ణుడు ఎంతమంది చంపారు? ఎలా చంపారు? మహాభారతంలో ఎంతమంది? ఏ విషయంలో చంపారు? ఏ విషయంలో? ఎందుకోసం చంపారు? అన్నదమ్ములు జూదం ఆడుకుంటే సైనికులు వీళ్ళు కుటుంబం వాళ్ళంతా ఏం చేశారు? కొన్ని కోట్ల మంది. ఒక రాజులు యుద్ధం చేసుకున్నారే, మరి రాజులకు కృష్ణుడికి మీరు పోలుస్తున్నారే. ఎవరికి రాజ్యం కావాలి అని అంటే, ఎవరి తత్వాలు వాళ్ళకి కావాలంటే, ఇప్పుడు మీరు రాజు ముందు పుట్టాడు, మీరు ఒక ఛానల్ పెట్టారండి. రాజు ముందు పుట్టాడు, ఒక ఛానల్ పెట్టారు. రాజు ముందున్నాడు, కృష్ణుడు ముందున్నాడు. రాజుల ముందున్నారు. రాజుల ముందున్నారు. కృష్ణుడి కన్నా కృష్ణుడి కంటే తన మామున్నాడు, మేనమామ కంస మహారాజు ఉన్నాడా? కృష్ణుడు పుట్టక ముందుకే ఓకే మహారాజులు ఉన్నట్టే కదా అక్కడ. అప్పుడేమో యుద్ధాలు చేసుకోలేదు కదా కృష్ణుడు. ఎవరు చెప్పారు? చేసుకున్నారా? కంస మహారాజుని చంపింది ఎవరు? ఎవరు? కంస మహారాజు ఎలా చనిపోయాడు? శ్రీకృష్ణుల వారు చంపలేదా? 100 తప్పులు చేసిన తర్వాత చంపారు. ఎవరు 100 తప్పులు చేశాక? కంస మహారాజు 100 తప్పులు చేశారంటున్నారు. అవునా? అంటే ఈ సైన్స్ వల్ల ఎంతో మంది మరణిస్తూ ఉంటే వాళ్ళు కూడా మరణించక తప్ప. అరే కృష్ణుడే మర్డర్ చేశారని మీరే ఒప్పుకుంటున్నారు. ఆయనను కూడా మర్డర్, దేవుడే మర్డర్ చేసినప్పుడు సామాన్య మానవులు బాంబులు వేస్తారు. కృష్ణుని కూడా మర్డర్ చేశారు కదా. కృష్ణుని మర్డర్ చేశారు కదా. దేవుని చంపడం ఏంటి సార్ కామెడీగా? దేవుడు మరణించలేదని మీరు విన్నారా? నాకు తెలుసు. ఆయన బ్రతికే ఉన్నాడు అన్నట్టుగా మీరు విన్నారా? ఎలా చనిపోయారో నాకు తెలుసు కదా. ఎలా చనిపోయారు? బార్బికుడు అనే వ్యక్తి మీకు ఐడియా ఉంటుంది, మీరు కూడా చదివి ఉంటారు. బార్బికుడిని అన్యాయంగా చంపింది ఎవరండి? కృష్ణుడే కదా. తల తీసేసింది ఆయనే కదా. బార్బికుడి దగ్గర ఉన్న 3 బార్బికుడు అంటే ఎవరో తెలుసా? నాకు తెలుసండి. ఎవరండి? నాకు తెలుసు. బార్బికుడు అంటే ఎవరు? బార్బికుడు అంటే ఎవరు? బార్బికుడు అంటే ఒక రాజు అనుకోండి. కాదండి. బార్బికుడు ఎవరు చెప్పండి. మీరు మీకు తెలుసు అంటున్నారు కదా. చదివాను సార్. నాకు మీరు చదివిన దాంట్లో బార్బికుడు అంటే ఎవరు? బార్బికుడు అనే వ్యక్తి ఒక రాక్షస జాతికి చెందినవాడే. ఎవడు వాడు అంటే నాకు తెలియదు, చెప్పండి. బార్బికుడు గురించి తీసింది మీరు. అవును. నేను కృష్ణుడు చావు గురించి మాట్లాడుతున్నాను. క్లారిటీ ఇవ్వండి, అది తర్వాత మాట్లాడుతాం. కృష్ణుడు చావు గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకేనా? అది బార్బికుడు టాపిక్ మనం మాట్లాడదాం. ఓకే. బార్బికుడు అనే వ్యక్తి మహాభారతంలో ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు తన దగ్గర ఉన్నటువంటి 3 అస్త్రాలతో యుద్ధాన్ని ముగించగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఏకైక వ్యక్తి. అందుట్లో భీష్ముడు కాదు, లేదంటే భీముడు కాదు, లేదంటే మన పార్థివుడు కాదు. అటువంటి వ్యక్తి దగ్గర అర్జునుడు కాదు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయగలవంటే నా సామర్థ్యం ఇది అంటే, కౌరవుల పక్షాన పోరాడితే పాండవులంతా చనిపోతారని, నువ్వు ఇది కాదు చేయవలసింది,
నువ్వు ఇప్పుడు ఇటు చచ్చిపోతారా, ఇప్పుడు కొంతమంది ఇటుంటారు, మళ్ళీ అడ్డు వెళ్తావా? ఆ 3 బాణాలకు నిదర్శనం ఏంటి? తెలియదండి నాకు. 3 బాణాలకి ఇందులో నిదర్శనం చెప్తా తెలియదు. వినండి. చెప్పండి. మీరు అన్నదానికి శత్రువు ఎక్కడున్నాడో పసిగట్టడం బాణం ఉద్దేశం. ఫస్ట్ దాన్ని ధర్మో రక్షతి రక్షత అన్నది చూడ ఆ బాణంలో వచ్చింది. ధర్మం ఎటువైపు ఉంటే వాళ్ళ జోలికి వెళ్లకుండా కాపాడడం రెండో బాణ విధి. మూడో బాణము శత్రువుని పరిపూర్ణంగా సంహరించేటువంటిది. అవును. ఈ 3 రక్షణలే ఆ బాణాలు. అవును. విన్నారా? అప్పుడు ఇక్కడ ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళ జోలికి ఎందుకు వస్తాయి? ధర్మంగా ఎవరున్నారు? అర్జునుడు లేదంటారా? ధర్మరాజు లేదంటారా? భార్యని జూదంలో పెట్టిన వాళ్ళు ధర్మవంతులని మీరు ఎలా చెప్తారు? భార్యను జూదంలో వీళ్ళు పెట్టారా, పెట్టించారా? అది సార్, దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే లేదు, లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, లేదు, ఇప్పుడు లేదు, లేదు, ఒక సార్, మాట, ఒకటి, ఒక మాట, ఇప్పుడు మీరు ఒక మాట, లేదు, మీరు లేదు, గురుగారు లేదు, మీరున్నారు, లేదండి. మీరున్నారు, మీ దగ్గర నేను మందు బాటలు పెట్టా, తాగు తాగు అంటున్నా. తాగటం తాగపోవటం మీ ఒపీనియన్. మీకు దేవుడు జ్ఞానం ఇచ్చారు, మీరు శక్తి ఉంది, మీరు నిగ్రహించుకోగలరు, అది తప్పని తెలుసు. అటువంటప్పుడు అయినా కూడా మీరు దాన్ని తాగారంటే తప్పెవరిది? నాదే. మరి అప్పుడు ఎవరిది తప్పు? వినండి, దీంట్లో ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది ముందు పెట్టడం ఎందుకు, తాగు తాగు అని బలవంతం చేయడం ఎందుకు? తప్పు తప్పే. ముందు పెట్టాడా, వెనక పెట్టాడా? తాగినందుకు తప్పు నాదైతే పెట్టించినందుకు తప్పు నీది కాదు. ఎలా కాదండి? ఇప్పుడు ఒక ఆట ఉంది గురుగారు. ఏం ఆట ఉంది? ఏని గేమ్ తీసుకోండి, ఈ ప్రపంచంలో ఏదైనా ఆట తీసుకోండి, గెలుపు ఓటమి దాంట్లో సత్యం. ఇప్పుడు చెస్ ఆడుతున్నారండి, చెస్ ఆడుతున్నారు. నీ టార్గెట్ ఏంటి? ఎదుటి వ్యక్తిని ఓడించాలంటే నువ్వు ఎత్తులు వేసుకోవాలి, వాడు మోసం కూడా వేయాలి. మరి ఇదే కదా అక్కడ కూడా జరిగింది. అప్పుడు నేను గెలిస్తేనే నీ హీరో. ఇక్కడ అక్కడేమో వినండి, భార్యను అక్కడ పెట్టించడానికి అసలైన కారణం ఏంటి? పెట్టించిన వాళ్ళ గురించి మాట్లాడినా, నా పెట్టిన భర్త గురించి మాట్లాడినా నేను పెట్టింది. అవునండి, నిజమే, ఇక్కడ భర్తది తప్పే కావట్లేదు. మరి తప్పు చేసిన వాళ్ళని చంపకుండా వాళ్ళు పెట్టిన దానికి శిక్ష కూడా అనుభవించారు కదా. ఎవరు? 12 సంవత్సరాలు వనవాసం. ఏంది, కొన్ని కోట్ల మంది చచ్చిపోయిన తర్వాత? ఏది, కొన్ని వీళ్ళు వనవాసం చేసినప్పుడు కోట్ల మంది ఎలా చనిపోయారు? సార్, ఆ వనవాసం తాలూకా ఎఫెక్ట్ వల్లే కదా ఇంతమంది. వనవాసం పూర్తి అయిపోయిన తర్వాత అదే కదా చెప్పింది. వీళ్ళు ఎట్లాగో అడవుల్లో ఉన్నారు కాబట్టి, మనుషుల్లోకి రాలేరు కాబట్టి యుద్ధం జరగల. వచ్చిన వెంటనే వచ్చిన తర్వాత జరిగింది కాదు. వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైతే కౌరవులు ఉన్నారో వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించింది. వీళ్ళంతటా వీళ్ళు పంచపాండవులు వెళ్ళి యుద్ధాన్ని ప్రకటించాలా? యుద్ధం జోలికి పంచపాండవులు పోలేదు. మనిషి అన్నవాడు, కృష్ణుడు దేవుడు, నేను పక్కన పెడతా. మనిషి అన్నవాడికి స్వార్థం ఉంటుంది. అప్పుడెప్పుడో మహాభారతం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, రాజ్యాల కోసం అన్నదమ్ములు కొట్టుకున్నారని. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది. అటువంటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నువ్వు చంపు, నేనే సృష్టిస్తా, నేనే చేస్తా, నేనే అనుకుని నడిపించేది నువ్వు వేసేయి అని చెప్పింది ఎవరు? కృష్ణుడే కదా. అన్నదమ్ముల మధ్య నేను కేవలం రథసారథిగా ఉంటా అని చెప్పాడు అంతే. రథసారథిగా ఉన్నప్పుడు బార్బికుడిని ఎందుకు మళ్ళీ సెంటర్ చేసి ఆయన చంపేయాలి? బార్బికుడు తప్పు చేశాడు కాబట్టి ఏం చేయలేదు. ఆయన ఏం తప్పు చేశాడు? తప్పు చేశారని మీరు ఎలా చెప్తున్నారు? తప్పు చేయలేదని నేను చదివాను కాబట్టి. దేంట్లో చదివారు సార్? నేను చదువుతా, బుక్స్ అన్ని చదువుతా. నేను బార్బిక్యూ టాపిక్ తీసుకొచ్చానంటే ఉంది అనేది చెప్పండి. నేను బార్బిక్యూ టాపిక్ మీ దగ్గర మహాభారతంలో బార్బికుడు అంటే ఎవరో కాదండి, భీముడి యొక్క కుమారుడు, ఘటోత్కచుడు కుమారుడు. అదే ఘటోత్కచుడు యొక్క కుమారుడు బార్బికుడు. విన్నారా? అంటే రాక్షస జాతికి మహారాజు. ఈయనకంటే ముందు ఎన్నో విషయాల్లో ఇప్పుడు అర్జునుడికి ఏమయ్యాడు? బార్బీకుడు ఏమయ్యాడు? భీముడు అవుతాడు. బంధువు కాదండి, మనవడు. ఓకే, మనవడు. విన్నారా? కాబట్టి ఏంటి అనంటే ఇక్కడ కొన్ని తప్పులు ఆయన చేశాడు. రాక్షస జాతిలో ఉండేసరికి తప్పు చేశారు. తప్పు విషయంలో వీళ్ళు కౌరవుల వైపు ఉన్నారు. అంతవరకు ఎందుకండి? ఫస్ట్ ఎవరు వెళ్ళి అడిగితే వాళ్ళ పక్షాన నిలబెడతా అన్నాడు ఆయన బార్బికుడు. ఫస్ట్ ఎవరు వెళ్ళి అడిగితే వాళ్ళ పక్షాన నిలబెడతా అన్న మాట వాస్తవమే. వాళ్ళకంటే మరి ముందే కృష్ణుల వారు కూడా పాండవుల ముందే అడిగారు. అయితే చంపేస్తారు, ఒప్పుకోకపోతే అతనిలో శక్తి ఉంటే చంపేస్తారు. ఆయన అక్కడ వీళ్ళ దగ్గర ఒప్పుకోలేదు, వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అన్నారు యుద్ధనీతి, రాజనీతి, రాజధర్మము ఉన్నప్పుడు యుద్ధంలో ఖచ్చితంగా ఎవరినైనా మరణించాల్సిందే కదా. మరి అవును, యుద్ధంలోనే కదా మరణించింది ఆయన. యుద్ధంలోనే కదా మరణించింది బార్బీకుడు. యుద్ధంలో మరణించింది బార్బీకుడు. ఎలా యుద్ధంలో మరణించలేదు ఆయన. యుద్ధంలో పాల్గొంటే పాండవులు
యుద్ధము మొదటి రోజు జరిగిన తర్వాత రెండో రోజు బార్బీకుడు మరణించాడు. యుద్ధాన్ని మొత్తాన్ని లైవ్కి టెలికాస్ట్ చేసింది బార్బీకుడు అనేది. ఎందుకంటే ఈ కుంతి మాతకి వీళ్ళకి కళ్ళు లేవు కాబట్టి వారికి యుద్ధాన్ని చాలా దూరం నుంచి ఇలా జరుగుతుందని అనేది ఏరియల్ ప్రతి సర్వే ఒక్క స్పష్టంగా వివరించాడు. మ్మ్. ఆయన యుద్ధంలో పాల్గొనే సమయంలో పాల్గొనకూడదు అని చెప్పేసి చంపేశారు. ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు ఒకరిని ఎలా మట్టి కల్పించాలని ఆలోచనలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సార్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఓకే, యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరైనా గెలవచ్చు, ఇండియా గెలవచ్చు, పాకిస్తాన్ గెలవచ్చు. మొన్న ఎవరు గెలిచారు? మొన్న ఇండియా గెలిచింది. ఎందుకు గెలిచింది? అదేంటి ఎన్నోసార్లు ఓడిపోయింది, ఒకసారి గెలిచింది, దాన్ని ఎందుకు గొప్ప? ఎవరు ఓడిపోయారు? ఇండియన్స్ ఓడిపోయారు, పాకిస్తానీలు ఓడిపోయారు. దట్ డిపెండ్స్ కదా సార్. యుద్ధంలో పాకిస్తాన్ మీద మనం ఓడిపోయామంటారా? ఎందుకు ఓడిపోలే? గతంలో చాలాసార్లు ఓడిపోయాం కదా. నేను చదవలేదు కాబట్టి నాకు అంతగా దాని మీద చాలా అవగాహన లేదండి. మనం ఓడిపోయాం పాకిస్తాన్. 100% ఒప్పుకుంటా ఈ విషయంలో. ఎందుకంటే మామూలుగా నాకు జీకే మీరు కరెక్ట్గా మాట్లాడారు. ఇప్పుడు యుద్ధంలో ఓడించడానికి ట్రై చేస్తారు, అదే జరిగింది అపాచికలాట్లో కూడా. ఓడిపోయారు కాబట్టి ప్రలోభ పడి భార్యని అక్కడ తాకట్టు పెట్టి బట్టలు ఇప్పడానికి సిద్ధపడింది ధర్మరాజు అంటాను నేను. అప్పుడు ధర్మం ఎటువైపు? బట్టలు ఎవరు విప్పారు? ధర్మరాజు విప్పాడు సార్. పందెంలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ గోల్డ్ రింగ్ నాకు పెట్టి పెడతారు, నేను తీసుకున్నా. నేను ఎందుకు పెడతా అండి? మరి ఎందుకు పెట్టారు? మరి ఆయన ఎందుకు పెట్టారు అన్నా నేను. అక్కడ పెట్టించే అవసరం వచ్చింది. అదే సార్, మందు ఏమండి ఇప్పుడు ఒక విషయం మీరు అన్నదానికి నేను 100% ఒప్పుకుంటా. మీరు ఒక చిన్న ఫైనాన్స్ స్టేజ్లో ఉన్నారు, అంటే కొంచెం దిగబడిపోయి ఉన్నారు. ఓకే, బంగారమే కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఖచ్చితంగా తాకట్టు పెట్టుకోవాల్సినంత అవసరం వచ్చింది. నేను ఇవి తాకట్టు పెట్టుకోకుండా ఏదో ఒక పని కష్టపడుకొనైనా చేద్దామని మీరు ఎంతో కృషి చేస్తున్నారు. కానీ అయినా తప్పట్లేదు. ఎందుకంటే ఎన్నో సమస్యల మీద సమస్య మీద సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. అలా అని చెప్పి కొంతమంది భార్య ఒంటి మీద ఉన్న మంగళసూత్రంతో సహా తాకట్టు పెడతారు. ఎందుకు పెట్టాలి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సమ్ టైమ్స్. సంపాదించే శక్తి లేదంటారా? ఇక్కడ ఏంటంటే సంపాదించే శక్తి అందరికి ఉండకపోవచ్చు, లేదంటే బయట నుంచి ప్రెషర్ కూడా ఉండొచ్చు. బయట నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదండి. ఎంత ప్రెషర్లో ఉన్నా కట్టుకున్న తాళిని కూడా అమ్మే అంత, తాకట్టు పెట్టే అంత స్థాయికి వెళ్ళకూడదు కదా. అది మనం ఎలా చెప్తాం? ఎందుకు చెప్పు? వాళ్ళ భార్య భర్తల ఇండివిజువాలిటీ అది. వాళ్ళ వాళ్ళిద్దరు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు జీవిస్తారు. దాన్ని మనం అక్కడ కూడా ఇదే జరిగింది. ధర్మరాజు తన భార్యకు ఇది విషయం అంటే పర్వాలేదు అని ఒప్పుకున్న దేవి. తప్పులు మనం చేసి పక్కన కోట్ల మంది చంపడానికి ప్రేరేపించామన్నమాట. ఎట్లా అంటే ఇక్కడ ఈ భార్య ఒప్పుకున్నప్పుడు తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టడానికి భార్య ఎలా ఒప్పుకుంది? ఎవరు? అది వాళ్ళ ఇష్టం అన్నప్పుడు ఎవరైనా ఇప్పుడు తాకట్టు పెట్టుకుంటున్నారు కదా. అప్పుడు వీళ్ళ నాలుగు గోడల మధ్య వాళ్ళ విషయం. పంచాయతీలో ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి వెళ్ళింది, చూసిన వాళ్ళు నీ మంగళసూత్రం ఏది అని అడుగుతారు కదా. మీరు మన ఇద్దరం మాట్లాడుకుందాం గురు పర్సనల్గా. ఈ రోజుల్లో మంగళసూత్రం వేసుకుని మీకు ఎంతమంది కనిపిస్తున్నారు చెప్పండి నాకు. సీరియస్లీ నేను చాలా మందిని చూసా, వేసుకున్న వాళ్ళని చూసా, కానీ తీసేసిన వాళ్ళను సిటీలోకి వచ్చాక చూస్తున్నారు కదా. సిటీలో అదే మనం చూడండి, పచ్చ బుట్టని మేము పచ్చ తాడనే వేసుకుంటారు మంగళసూత్రం. మంగళసూత్రం ఉంటుంది, గోల్డ్ లేకపోయినా తాడుతోనే వేసుకుంటారు. మన విలేజెస్లో అది కంపల్సరీ 100% ఉంటుంది. వాళ్ళు ఆ ధర్మాన్ని తప్పరు. మన సిటీకి వచ్చి మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత నల్ల బూసలతో సరిపెట్టుకుంటారు, అది కూడా తక్కువే. 100%. ఓకే. ఎందుకంటే నేను అసలు సిటీ ఎలా ఉంటుందో నేను ఇంతవరకు ఎక్కువగా అంటే భాగ్యనగర్కి వచ్చేటివాడిని, మామూలుగా ఫ్రెండ్స్ని కలిసేటివాడిని, వెంటనే వెళ్ళిపోయేది. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్లలో నేను చూస్తున్నాను మీరు అన్నట్టుగా. ఎందుకనంటే కొన్ని చోట్లలో ఈ మంగళసూత్రం ఉంటే మాకు జాబ్ ఇవ్వట్లేదు అని అన్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను, మంగళసూత్రం ఉంటే జాబ్ ఇవ్వట్లేదు అంటున్నారు. మంగళసూత్రం ఉండేసరికి వాళ్ళకు కొన్ని విషయాల్లో ఏం చేయలేకపోతున్నారంట. అండ్ వన్ మోర్, ఇంకొంతమంది మొన్న ఒకరోజు ఒకరింట్లో నేను పూజ చేయడానికి వెళ్ళా. ఆమె కాళ్ళకు మెట్టలు లేవు. భర్తున్నాడు, భార్య ఉన్నది, కాళ్ళకు మెట్టలు లేవు. ఏంది తల్లి మీరు మెట్టలు ఎందుకు వేసుకోలేదంటే, ప్రొద్దున్నే జాబ్కి వెళ్తాం కదండి, షూస్ వేసుకుంటున్నాం కదా, అవి ఒత్తుకపోయి నొప్పి వస్తుంది అని అంటున్నారు. ఏం మాట్లాడతా? అవునా అమ్మ, అవి తీయకూడదు, తీస్తే అరిష్టము అని నేను వాళ్ళకి చెప్పలేదు. తీస్తే అరిష్టమా?
అరిష్టమే కదండి. మరి హైదరాబాద్లో చాలా మంది హ్యాపీగా బ్రతికేస్తున్నారు సార్. దెన్ ఇక్కడ ఆ, మీకు కొన్ని నిజాలు చెప్తాను. చెప్పండి. మంగళసూత్రం తీసేసిన, ఉమ్, మెట్టలు తీసేసిన ఉమ్, భర్తకు ఉమ్, ఆయుష్ క్షీణమవుతుంది ఉమ్, ఒకటి. ఉమ్, సెకండ్ వన్, ఉమ్, మనకు తెలవకుండా మనం కొన్ని ఊబుళ్ళల్లో దిగజారిపోతాం. ఉమ్, థర్డ్ వన్, ఉమ్, ఇది మీరు ఎట్లా భావించుకున్నా నాకు సంబంధం లేదు, చెప్పండి. ఎలా తీసుకున్నా నాకు అవసరం లేదు. ఉమ్, క్లియర్ కట్గా భార్య భర్త ఇద్దరు ఒకటైతే సరిపోతుంది కదా. ఉమ్, అవును, వేరే వాళ్ళ మధ్యలోకి రావచ్చా? రావద్దు. ఎందుకు రాకూడదండి? అవును, మూడో వ్యక్తి ఉంటారు కదా, భార్యాభర్తలు ఏక శరీరులు, దే ఆర్ వన్. మరి ఇక్కడ స్త్రీలు పరపురుషుణ్ణి చూడడం, పురుషుడు పరస్త్రీని చూడడం ఎందుకు జరుగుతుందండి? దానికి మనం అది సమాధానం వాళ్ళ ఇష్టం అంటారా? అంతే కదా. ఇష్టం అన్నప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని ఎందుకు కనాలి? అయ్యో గురుగారు, మీరు ఇలా వెళ్తే నేను చాలా దూరం వెళ్ళిపోతా సబ్జెక్ట్లో. లే, లే, బ్లూ లే, డ్రమ్ములు నే- చూస్తే నే- నేను ఎందుకంటే మీరు- మీరు చెప్పింది correct. మీరు అన్నదానికి మీరు- నేను మీరు- చెప్తున్నా ఎందుకు అనంటే, ఇలా తీసేసిన వాళ్ళను ఆ టైప్లో వాళ్ళ మైండ్ తీసుకుపోతుందండి. అవునా? ఓకే. సీరియస్లీ ఇది. ఓకే. ఇవి తీసేసిన వాళ్ళను ఆ టైప్లో వాళ్ళ మైండ్ని అటు పురుషుణ్ణి ఇటు స్త్రీని ప్రేరేపిస్తూ ఉంటుంది వాళ్ళ మైండ్. తర్వాత జడ వదిలేసిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ మొదలవుతుంది. అందుకోసమే పూర్వం నుంచి నానా అవి తీయకండి అని చెప్పేదే అందుకోసం. అవి మనం ఎప్పుడైతే ఇలా తీసి పక్కకు పెడతామో స్త్రీలు ఇటు భార్య భర్త ఇద్దరు ఏదో ఒక విషయంలో వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు. సింపుల్, దాన్ని అంత కనెక్ట్ చేశారండి. నాకు తెలిసి మీరు ప్రతి దాన్ని ఒక కోణంలో చూస్తూ దాని ద్వారా ఇది జరుగుతుంది, దీన్ని తీసేస్తే ఇది జరుగుతుంది. మీరు వేరే దేశాలు వెళ్ళినా కూడా ఇలాగే చెప్తారేమో నాకు తెలిసి. ఇప్పుడు మనకంటే మీరు అన్నట్టుగా నేను ఒకటే ప్రశ్న వేస్తా. వేరే దేశం అంటున్నామే, ఆ దేశంలో ఎన్నో సంవత్సరాల కిందట శివలింగాలు కూడా ఉన్నాయే. ఎన్నో సంవత్సరాల కిందటివి, కొన్ని వేల సంవత్సరాల కిందటివి విష్ణుమూర్తి విగ్రహం బయటికి వెళ్ళింది. మీరు ఎప్పుడు ఎక్కడ చూసారు చెప్పండి? మీరు చూడలేదని ఒక్క దేశాన్ని చూపియండి. నేను మీరు చెప్పిన విష్ణుమూర్తి విగ్రహం గురించి అయితే చెప్తాను. ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని కొంతమంది సైంటిస్టులు కార్బన్ డేటింగ్ చేస్తే అది 28,000 సంవత్సరాలకు పూర్వం ఉందని చెప్తూ ఉన్నారు. అవును. ఇక్కడ ప్రాక్టికల్గా ఎవరికి అర్థం కానిది ఏంటంటే అదంతా పెద్ద ఫేక్ అనే విషయం. కార్బన్ డేటింగ్ దేనికి చేస్తారో తెలుసా సార్? నాకు తెలియదండి. కార్బన్ అణువులు కలిగిన దానికి కార్బన్ డేటింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెట్లకు చేస్తారు, ఓకే, మనుషులకు చేస్తారు. మనుషులు అంటే చనిపోయిన కలబర వాళ్ళకి ఏజ్ జంతువులకు చేస్తారు. ఎందుకంటే కార్బన్ ఉంటుంది బాడీలో. ఒక విష్ణుమూర్తి విగ్రహానికి కార్బన్ డేటింగ్ చేసి 28,000 సంవత్సరాలు అంటే కార్బన్ డేటింగ్ చేసినట్టు మీరు అక్కడ చూసారా, లేకపోతే వాళ్ళు ప్రకటించారా? వాళ్ళు ప్రకటించారు. 28,000 సంవత్సరాల క్రితం. కానీ మెటల్ కనుక్కుంది ఎప్పుడు? మనకి దొరికిన మెటల్ ఏదైతే ఇప్పుడు ఉన్న ఇత్తడి ఉంది కదా, ఇత్తడి కనుక్కుందే నాకు తెలిసి 2,000 సంవత్సరాల పూర్వం. 28,000 సంవత్సరాల పూర్వం దేర్ ఇస్ నో మెటల్, నథింగ్. నేను చదువుకున్న దాని ప్రకారం మీరు చెప్పిన విష్ణుమూర్తి విగ్రహం పైన నేను తెలుసుకున్న నాలెడ్జ్ అది. ఓకే, అంటే ఇందులో మీరు ఒప్పుకున్నది ఏంటంటే ఒక విధంగా మీ సైన్స్ వాళ్ళు చెప్పేది కూడా అబద్ధము అంటున్నారు. ఎస్, అది సైన్స్ వాళ్ళు చేయలేదు, ఇదంతా సృష్టించబడినటువంటి ఎవరు ఒక అభూత కల్పన. కల్పన అంటే ఓ పని చేద్దామండి. రాముల వారు వారధి వేశారు కదా, అది కూడా అపూర్వ కల్పనే అంటారా? కాదని మీరే చెప్తున్నారు కదా. నేను ఎప్పుడు ఎక్కడ మీరంటే ఎవరైతే రామాయణాన్ని నమ్ముతూ ఉన్నారో వారే చెప్తారు కదా. ఎవరు రామాయణ ఇప్పుడు రామాయణాన్ని నమ్మి ఉన్నదాన్ని చాలా మంది అక్కడికి వెళ్ళారు, దాన్ని పరిశోధన చేశారు, ఎన్నో చేశారు. ఇప్పుడు ఆడమ్ బ్రిడ్జ్ అనే దాన్ని మీరు ఇప్పుడు కూడా మా హనుమంతుల వారు వేసినటువంటి రాముల వారి పేరు హనుమంతుల వారు వేశారని నేను చెప్పలేదు. రాముల వారి యొక్క మొత్తం పూర్తి సైన్యం కలిసి చేసింది అంటూ ఉన్నారు కదా. కానీ ఇండియా నుంచి కొన్ని యోజనాల దూరం అంటే శ్రీలంక కాదండి అది. దట్ ఈస్ సో ఫార్ అంటూ హిందూ తత్వవాదులు చాలా మంది చెప్తూ ఉన్నారు. హిందూ తత్వవాదులు ఎందుకు అనంటే అక్కడున్న రావణాసుడు
సంపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడు, రావణ బ్రహ్మ అతను. బ్రహ్మ, మ్మ్. రాక్షస జాతిలో ఉన్నటువంటి బ్రహ్మ అతను. ఆయన బ్రహ్మపుత్రుడు సార్ ఆయన. అవునండి, సంపూర్ణమైన బ్రాహ్మణుడు, ఎంతో అష్టనిష్ఠా గరిష్ఠుడు, శివుణ్ణే మొప్పు పొందినవాడు రావణాసురుడు. అవును విన్నారా? అవును. ఆయన ఏంటి, ఆయన ఒక్కడు ప్రయాణం చేసేదానికి పుష్పక విమానం ఉండేది. మ్మ్. మరి ఇతరులు రావడానికి వారధి వేసుకున్నారా? వేసుకోరు. మరి ఎవరు వేశారు ఆ వారధి? మీరు చెప్తుంది అది సైంటిఫిక్, అది న్యాచురల్గా ఫామ్ అయింది తప్పించి న్యాచురల్ గా ఫామ్ అయిందంటే ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఎలా ఫామ్ అవుతుంది అది? మన ఇండియా కూడా అంటే అఖండ భారతం. లేదండి, రాళ్ళు నీళ్ళల్లో చాలాసేపు పెద్ద పెద్దవి ఉంటూ ఉంటే కాస్తంతా కరుగుతూ ఉంటాయి. మ్మ్. ఓకే, అంటే మరి వేస్తే నీళ్ళలో మునిగిపోయి ఉండాలి కదా, నీళ్ళలో ఎందుకు తేలుతున్నాయి? మీకు తెలియదు ఏంటంటే వారధి కింద నుంచి పైకి ఉంటుంది, గాలిలో తేలుతున్న రాళ్ళ మీద వారధి లేదు. లేదండి, లేదు లేదు లేదు. మీరు అక్క- ఇప్పుడు అక్క- కానీ అక్కడికి వెళ్ళి- శాటిలైట్స్ చూసి మీరు అక్కడికి చూసినా వెళ్ళి కూడా, మీరు చూడండి, గురువుగారు కొన్ని చోట్లలో ప్రత్యక్షంగా ఆ రాళ్లను సేకరించి అలా ఉంచారు. ఆ రాళ్ళు అక్కడే కాదు గురువుగారు, చాలా ప్రదేశాల్లో నీటిలో తేలే రాళ్ళు ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడైనా ఉంటాయి. అవి హైదరాబాద్లో దానికి- ఉన్నాయా? మ్మ్? హైదరాబాద్లో ఉన్నాయా? హైదరాబాద్లో ఉండకపోవచ్చు, అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉంటాయి. మరి ఎలా అంటే ఎన్నో చోట్లలో, మీరు అన్నట్టుగా నేను ఎన్నో చోట్లలోకి వెళ్ళాను. మ్మ్. ఇంత చిన్న రాయి అయినా సరే మ్మ్. సుమారు ఒక్కొక్క చోట కొన్ని రాళ్ళు కలెక్ట్ చేసుకుంటూ పోయాను, చాలా మంది చెరువులలో వేసాము. మ్మ్. అవి ఎందుకు తేలట్లేదు మరి? అదే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది గురుగారు, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు అది చూపిద్దామని నేను తీశాను, బట్ నా కింద నుంచి అదే వెతుకుతున్నా, అది కనిపించట్లేదే అని. ఓకే సరే, ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు గురు, అయిపోయింది. మీరు నాకు తెలిసి నేను మా బావగారితో మాట్లాడుతున్నప్పుడు ఆత్మలు ఉంటాయి, వాటిని చూస్తాను చూపిస్తాను అంటారంట. లేదంటే ఎవరన్నా ఆత్మలు పడతాయి, వాటిని వదిలిస్తాను అని చెప్పారంట. అంటే మంత్ర తంత్ర విద్యలు మీరు ఆరితేరారనేది రాధాకృష్ణ గారు నాకు చెప్పారు. నిజమేనా ఇవి ఉన్నాయా? నిజమంటే నిజమని నమ్మొచ్చు, అబద్ధం అనుకుంటే అబద్ధం అని నమ్మొచ్చు. మీరేం నమ్ముతున్నారు చెప్పండి, మీరు నిజమని నమ్ముతున్నారా? నా పరంగా మ్మ్. నాకు నిజం, మ్మ్. మీ పరంగా అది అబద్ధం. మ్మ్. ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నేను అబద్ధం అని అంటారు. మీరు చూసారా? లైవ్లో ఉన్న వాళ్ళైతే చాలామంది నా దగ్గర ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. మ్మ్. మ్మ్. ప్రత్యక్షంగా సాక్షులు అయితే ఉన్నారు. మ్మ్. వాళ్ళని పిలిపించి మాట్లాడమంటే వాళ్ళు మ్యాక్సిమం రారు, మ్మ్. బట్ ప్రూఫ్ ఏమన్నా ఇప్పిస్తారు వాళ్ళతో. ఎందుకు గురుగారు, నేను వస్తే నాకు చూపించండి. షూర్, డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, నాకు ఒక్కటి కూడా కనిపించట్లేదు. అలా ఎలా అంటారండి? ఒకానొక సందర్భంలో మీరు ఆత్మని చూసారన్న విషయం నాకు తెలిసింది. నో నెవర్, ఐ ఐ ఐ డోంట్, నేను చూడలేదు ఇప్పటి వరకు. నాకు తెలిసింది అంటే సమస్య లేదు. మీకు తెలిసిన మీకు సంబంధించిన వ్యక్తులే ఆయన ఇలా చూసారంట అన్నట్టు అనేసి నాకు తెలిసింది. నేను చూడలేదు, నాకు ఎప్పుడూ కనిపించలేదు. స్టిల్ ఐఎమ్ రీసెర్చింగ్. ఏం మీరు అంటారు కదా, మీరు పుట్టిన ప్రదేశం ఎక్కడ అండి? బోనకల్లు. ఎక్కడ అది? ఇక్కడే తెలంగాణలో. ఎక్కడ? బోనకల్లు అంటారు కదా సార్. అదే ఎక్కడ అది? బోనకల్ అంటే? నేను పుట్టిందైతే అమరావతిలో సార్. అమరావతి. మా నాన్నగారు అప్పుడు ఉన్నప్పుడు మమ్మల్ని అమరావతి తీసుకెళ్లారు. అమరావతిలో పుట్టారు. మీ ప్రాపర్ బోనకల్? ప్రాపర్ మాది పిడుగురాళ్ళ. పిడుగురాళ్ళ అంటే మన రాయలసీమ? పల్నాడు. ఓకే, పల్నాడు, అమరావతి, బోనకల్. సూపర్. ఓకే, మా తాతగారు చూసారని నేను చెప్తా, మా నాన్నగారు చూసారన్నది ఆయన మా అమ్మగారు చెప్తుంది. మా తాతగారు చూస్తారన్న విషయం మా అమ్మగారు నాకు చెప్పేవారు. మా నాన్నగారికి ఒకసారి ఇలాగే అటాక్ అయింది. ఒక ముస్లిం ఎవరో తాయెత్తు ఇచ్చారు, క్యూర్ అయిపోయారు. ఆయన ఇలా వెళ్తూ ఉంటే చూడు వెళ్తుంది అనేవారట. బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్, నాకైతే అనిపించలే. మీరు చూపిస్తారు అంటే దేన్నైనా చూడాలి అనన్నా, దేన్నైనా చూసేంత ధైర్యం మనలో ఉంటుంది అనేది మన ధైర్యం. వాటికి మన దగ్గరకు వచ్చే ధైర్యం కూడా వాటికి ఉండాలి. ఓకే, మీరు అన్నది నేను 100% ఒప్పుకుంటా అండి. కొన్ని విషయాల్లో కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, నేను పుట్టినప్పటి నుంచి నేను ఇది చూడలేదు అని అంటారు. ఈ ఆత్మలు కూడా ఎవరికీ అంత ఈజీగా కనిపించేటివి కాదు.
ఇంకొకటి చెప్పాలి అని అంటే ఇదే నేను ఈ భాగ్యనగరంలో కొన్ని సంవత్సరాల నుంచి ఒక దాని గురించి బాగా వింటున్నాను. ఎందుకంటే నాకు రీసెర్చ్ దాని మీద చేయాలి అని నాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎంతో కుతూహలంగా ఉంది. ఇప్పటికీ స్టిల్ ఆ ప్రాంతంలో ఇప్పటికీ శబ్దాలు అవుతున్నాయని ఒకటి. రెండోది వచ్చేసేసి రాత్రిపూట అక్కడ ఏదో అలికిళ్ళు అంటే మాటలు, గజ్జల చప్పుడు అలాంటివి వస్తున్నాయని. ఆ ప్రాంతం పేరు ఏదో బాగ్ అంటారండి, నాకు ఐడియా రావట్లేదు కానీ ఏదో బాగని పేరైతే విన్నాను. అది ఒక్క నిమిషం, అది రావట్లే అసలు నోట్లకి. మునిభాగ ఏదో పేరు ఉంది ఇక్కడ, ఇదే భాగ్యనగరంలో. నాకు చెప్పలేదు, తర్వాత చూద్దాం. ఆ ప్రాంతం గురించి ఎంతోమంది అక్కడికి పోయిన వాళ్ళు కూడా చాలామంది తెల్లారేసరికి మరణించారు అన్నట్టుగా కూడా వార్త వచ్చింది. క్రితంలో కూడా దీని మీద ఎంతోమంది ఛానల్స్ ఫోకస్ చేశారు, తీశారు. కానీ మీరు చూడాలని అంత ఆశగా ఉంది కదా చాలా. దెన్ నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చే బదులు అక్కడ సీజ్ చేశారు అంటున్నారు కదా, ఎటువంటి రక్షణ లేకుండా ఒక నైట్ అక్కడ ఉండేసి. అయ్యో గురుగారు, మీరు హైదరాబాద్లో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను పంజాగుట్ట శ్మశానాలకి వెళ్ళి ఒక నైట్ అంతా పడుకున్నాను. శ్మశానంలో ఏముందండి, దెయ్యాలు ఉంటాయి అంటారు కదా, ఎవరైనా పడుకున్నాను గురుగారు. ఎవరన్నారు శ్మశానంలో? 2018లోనే ఆ ఘటన, ఆ కార్యం చేసి 2009లోనే చేశారు. శ్మశానంలో నివసిస్తాయని మీకు ఎవరు చెప్పారు? ప్రతి ఒక్కరు అదే చెప్తారు, నాకు తెలిసింది కూడా అదే. ఎవరో చెప్పింది వినేసి మనం వెళ్ళి శ్మశానంలో పడుకుంటే అందులో ఏముండదు. ఓకే, ఈ శ్మశానంలో అంటే ఒక్కటండి, మామూలుగా క్రావూరిక దోషాలు అంటారు వాటిని. అంటే చనిపోయిన వారి యొక్క వస్త్రాలు అక్కడ ఎక్కడ పడేసి ఉంటాయి చూసారా, వాటిని తొక్కినందుకు వారి ఆత్మ కొంచెం కోపంగా వచ్చేసరికి మనకు లైట్గా గాలి అనేది సోకుతుంది అంటారు. అంతేగాని శ్మశానంలో ఇవి నివసిస్తాయి అనేటువంటిది పచ్చి. ఎక్కడ నివసిస్తాయి గురుగారు? బేసికల్గా ఒకటండి, ఎందు గలవాడు అందందులో వెతికినా దొరకదు అన్నట్టుగా అవి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానాల్లో ఉంటాయో, ఎటువైపు మార్పుడు చెందుతాయో, ఎటువైపు వెళ్తాయో వాటికే తెలియదు. ఒక మనిషి గజ్జలు వేసుకోవడం మాత్రం తెలుసు, ప్రతి ఒక్కరు గజ్జల సౌండ్ వస్తుంది అంటారు. ఎందుకలా? ప్రతి దెయ్యం ఆడదెయ్యం. దెయ్యం అంటే ఆడదెయ్యం ఉంటుందా, మొగాళ్ళు కూడా ఉంటారా? మొగయి ఉంటాయి. దయ్యం అంటేనే అన్ని పిల్లల దగ్గర నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎవరు. గజ్జల సౌండ్లు ఎందుకు వినిపిస్తుంది? గజ్జల శబ్దం అంటే అక్కడ మీరు 100%. మరి ఏదైనా పురుగు చేస్తుందంటారా శబ్దం? గజ్జలు ప్రతి దెయ్యానికి ఎక్కడ వస్తాయి, ఎక్కడి నుంచి కొంటున్నాయి? అసలు గజ్జల సౌండ్ ఎందుకు వస్తుంది? గజ్జలు నేను అనేది అదండి. ఇది నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, తర్వాత దీనికి విశ్లేషణ నేను ఇస్తా. ఓకే, ఏవైనా పురుగులు ఇస్తున్నాయంటారా శబ్దాలు? ఏమో గురుగు, నాకు వినిపించలేదు కదా, నేను దాని గురించి ఎలా చెప్తా? మీరు చెప్పారు ఇందాక గజ్జల సౌండ్లు వస్తున్నాయి, నేను ఎక్కడో అంటున్నారని. వాళ్ళు అంటున్నారు, నాకైతే ఎప్పుడు వినిపించలేదు. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని ప్రాంతాలకు తీసుకుపోతా. మీ చెవులారా దేవతలు నడిచేటువంటి శబ్దము అది మనం స్పష్టంగా వినవచ్చు. క్షేత్రాలలో అమ్మవారు నడిచే శబ్దము స్పష్టంగా వినిపిస్తుంది రాత్రి వేళల్లో. ఉదయం ఏంటంటే అలికిళ్ళు బాగుంటాయి కాబట్టి ఆ శబ్దము అంతగా మన శబ్దబేరీకి చేరదు. మన రాత్రులు మాత్రం మన ఊళ్ళలో మాత్రం దెయ్యాలే తిరుగుతాయి గజ్జలు. అది తప్పు ముచ్చట. ఎందుకనంటే గ్రామంలో కొన్ని వీధులలో అపూర్వ శక్తిగా గావించినటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకటేంటికంటే అండి, కొంతమంది క్రౌధాధికంలో ఉండేటువంటి ఆత్మలు మాత్రం గజ్జలు వేసుకొనే తిరుగుతాయి, అది మొగదైనా ఆడదైనా. అంటే ఇవి కొన్ని గతం మర్చిపోయి ఉంటాయండి. గతము మర్చిపోయి ఉంటాయి మరణించిన ఆత్మలు. వాటి దారి వెతుక్కోవడానికి శబ్దాలికిళ్ళు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఆ శబ్ద భేరీ వల్ల ఈ అడికిళ్ళు ఎక్కడైతే అవి వేసుకున్న గజ్జల శబ్దము రాదో అది దాని స్థలము అనేది దానికి అర్థమవుతుంది. ఓహో, మూగబోతాయి గజ్జలు, మూగబోతాయి. ఎలా సార్ ఇవన్నీ చెప్తారు? ఎలా నమ్మిస్తారు జనాల్ని ఇలా స్టోరీస్ చెప్పి? నేను మీకు ఇది సౌండ్ ప్రూఫ్స్ ఇస్తానండి. నేను చూస్తానంటున్నాను, ఎప్పుడు ఎక్కడికి ఎలా రావాలి చెప్పండి, నేను తీసుకుపోతాను, రెడీ. ఎందుకంటే ఒక దెయ్యం గజ్జలు వేసుకొని తిరుగుతుంది అనే దాన్ని ఊహించుకుంటేనే ఈవెన్
టచ్ చేసే శక్తి ఉంటుంది ఆ దెయ్యానికి మనల్ని? లేదండి. మరి గజ్జెలు ఎక్కడ ఆగుతున్నాయి? గజ్జెలు హౌ ద దాని సౌండ్ విల్ స్థలము, దాని స్థలం ఏదైతే ఉందో అక్కడికెళ్ళేసరికి ఆ గజ్జెలు మూగపోతాయి. అందుకోసమే వాటికి గజ్జెలు ఇస్తారు. మీరు మీరు చూసారా స్పిరిట్‌ని ఎప్పుడన్నా లైవ్‌గా? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అంటే ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ దెన్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఓకే. నో ఇష్యూ దానికి. నాకు నో ప్రాబ్లమ్ చెప్పడానికి. చెప్పండి. కానీ అవసరం ఇంకెందుకు? లేదు. చెప్పేస్తే అయిపోతది కదా! ఈజీ థింగ్. నేను చూశాను అని చెప్పడానికి చూసా అంట. మీరు చూడలేదు అనే వాళ్ళకు చూడలేదు అని అంట. అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఏది ఎవరికి గురుగారు, ఎలా కావాలో అలా నా చెప్తాను. ఎక్స్‌పీరియన్సు నేను ట్రై చేశాను. నేను చూడాలని ట్రై చేసి నాకు కనిపించలా. నేను ఇంకొక క్లారిటీ కూడా చెప్పాను. మా నాన్నగారికి కనిపించిందని కూడా. మా అమ్మ చెప్పింది నాకు. మిమ్మల్ని కూడా అలాగే అడుగుతున్నా. మా అమ్మగారు ఎలాగైతే నాకు చెప్పారో గురువు స్థానంలో ఉండి మీరు ఇప్పుడు చెప్పండి. మీకు తెలిసిన ఎవరైతే ఈ ఆర్కే గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారేమని చెప్పారు మీకు? మీరు చెప్పారు ఇలా చూయిస్తారు అని. హ్మ్. చూపించాలి అని అంటే కెమెరా ముందు కాదు, హ్మ్. క్లియర్గా ఇస్తున్నాను. ఎందుకు అని అంటే చాలామంది అనుకుంటారు కెమెరాస్ అని. ఎందుకనంటే హ్మ్. ఆ స్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజంగా మీ యొక్క సైన్స్ పనిచేయదు. హ్మ్. గ్రేట్. ఓకే. 1000%. ఓకే. ఇది నేను నమ్ముకున్నటువంటి నా దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. హ్మ్. ఎందుకంటే కొంతమంది ఇలా ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క సైన్స్గా తయారైనటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా పేలినటువంటి తత్వము మేము నా కళ్ళతో చూశాను. ఓహ్! ఓకే. నైస్. అవే అటువంటి వాస్తవాలు కావాలి మాకు. హ్మ్. నేను నా కళ్ళతో చూశాను. ఎందుకనంటే నేను ఈ తంత్ర సాధన చేసేటప్పుడు హ్మ్. కొన్ని సినిమాల్లో కెమెరాల్లో చూస్తూ ఉంటే ఇట్లా కనిపిస్తున్నది అన్నట్టుగా చూపించేది. హ్మ్. ఇట్లా నిజంగా కనిపిస్తున్నాయా కెమెరాలో అన్నట్టుగా నేనేం చేశాను, నా ఫ్రెండ్స్ని పట్టుకొని నా కెమెరాస్ తీయడం నాకు రాదు, తీయండిరా అని చెప్పేసేసానంటే మేము పోయిన స్థలంలో కొత్త కెమెరా అండి, హ్మ్. కొనేసి ఒక 15 days అవుతుంది. హ్మ్. బీభత్సంగా బ్లాస్ట్ అయిపోయింది. హ్మ్. బీభత్సంగా. ఓకే. ఆ పర్సన్ ఇప్పుడు అడిగినా చెప్తాడు. తర్వాత నా డ్రైవర్ హ్మ్. మీరంటున్న సరే మార్నింగ్ హ్మ్. మధ్యాహ్నం పూట ఒక కార్ అద్దం హ్మ్. ఫాగ్ అవుతుందా? అవదు. మిట్ట మధ్యాహ్నం. అవదు. ఛాన్సే లేదు. ఎలా చెప్తున్నారు? నాకు తెలుసు కాబట్టి నేను వాడుతున్నాను కాబట్టి కార్లు. ఓకే. ఒకవేళ అయ్యేది చూపిస్తే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? వెదర్ కండిషన్స్ బయట వెదర్ మిట్ట మధ్యాహ్నం బీభత్సమైన ఎండ పడేటప్పుడు ఛాన్సే లేదు. అవ్వదు. చూయించండి. ఓకేనా? హ్మ్. ఇది సిద్ధమవుతారా? ఇది సిద్ధమవుతా, అది సిద్ధమవుతా. డ్రైవింగ్ మీరు చేస్తారా? డెఫినెట్‌గా చేస్తా. ఓకేనా? డెఫినెట్‌గా చేస్తా గురుగారు. దెన్ హ్మ్. రెడీ టు డ్రైవ్. ఓకే. ష్యూర్. నేను ఒకరోజు చెప్తాను, మనం చేద్దాం. ఆ రోజు చూడండి. హ్మ్. ముందు సీట్లో కూర్చోమంటారా, వెనక సీట్లో కూర్చోమంటారా? మీరు ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లం లేదు నాకు. లేదు మీ కంఫర్ట్ అలా అని కాదు. నన్ను ముందు కూర్చోమంటారా, వెనక కూర్చోమంటారా? ముందే కూర్చోండి బేసిక్‌గా. బేసిక్గా హ్మ్. ముందే కూర్చోవాలి. హ్మ్. నా కార్ తీసుకుందాం. మీ కారే తీసుకుపోదాం. Done. ఏ కార్ అవసరం లేదు, మీ కారే తీసుకుపోదాము. హ్మ్. ఓకే. ఓకేనా? హ్మ్. ఆ కారు తీసుకుపోయిన తర్వాత హ్మ్. వాట్ ఈజ్ వాట్ హ్మ్. మీకు అర్థమైపోద్ది. నేను చెప్పడం కంటే ఇలా చేయడం కంటే ఇదొక్కసారి ఎక్స్పెరిమెంట్ చేయండి నాతోని, మీకు అర్థమవుతుంది. తప్పకుండా చేద్దాం. నేను చాలా ఈగర్లీ వెయిటింగ్ ఇటువంటి సిట్యుయేషన్ కోసం, మీలాంటి గురువుల కోసం. ఎందుకంటే మీ గురించి చెప్తూ ఉన్నప్పుడు నేను గురువు అని నేను ఎక్కడా చెప్పుకోవట్లేదు. అవధానుల గురించి అనుకోండి. ఎందుకంటే మా బావగారు చెప్తుంటే నేను ఆశ్చర్యపోతున్నా. అరే! ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపించలేకపోయారే. నా ముందుకు వచ్చినప్పుడు నేను అడుగుదాం కదా అని ఆలోచిస్తూనే ఉన్నా. ఓకే. ఎలాగో వచ్చారు. గురువుగారు మంత్రం, తంత్రం రెండిటికి తేడా ఏంటి? తంత్రాలు మంత్రం అనేది కంఠము ద్వారా వచ్చేటువంటిది. తంత్రము అనేది మౌనం ద్వారా కేవలం ముద్రల ద్వారా వచ్చేటువంటిది. తంత్రము అనేది సంపూర్ణమైన ముద్రాతత్వంలో ఉంటుంది. యంత్రము కొన్నిటికి ఏం కావాలి అని అంటే బీజాక్షరాధికాలు యంత్రం మీద వేసేసి వాళ్ళను రక్షించేటువంటిది. మంత్రము అంటే సృష్టిని కాపాడడానికి. మంత్రాలు చింతకాయలు రాలవు అంటారు. రాలుతాయా?
ఇది ఏదైనా పుస్తకంలో రాసిందా అండి? చాలా మంది ఇది ఈ పదాన్ని పట్టుకొని అంటున్నారే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. సైన్స్ ద్వారా చింతకాయలు రాలుతున్నాయా మరి? రాలో మరి రైట్ పాయింట్. సైన్స్ ద్వారా చింతకాయలు రావట్లేదు, మరి మంత్రాలకు చింతకాయలు రాలదు కానీ ఎవరో ఒకరు ఈ మాట పెట్టుకొని ప్రతి దాంట్లో మంత్రాలకు చింతకాయలు, మంత్రాలు చింతకాయలు, మంత్రాలు, ఇది ఒక పదము అందరికి క్లారిటీగా వచ్చేస్తున్నదండి. మీరు చెప్పింది కరెక్ట్, సైన్స్ కూడా చింతకాయలు రాల. దేనికి రాలవండి చింతకాయలు? ఓకే. ఒక్కటేంటి అంటే చింతకాయ అయితే కర్రతో లేదా రాయితో రాలుతాయి. ఒక్క చింతకాయే కాదు, ఏ ఫలమైనా ఏ వృక్షమైనా, లేదా మంత్రాలకు జామకాయలు రాలుతాయి అంటారా? మరి మంత్రాలు ఎందుకు గురువు గారు, ఎందుకు వాడతారు? బేసికల్గా సమాజం కోసమా ఏంటిది? సృష్టిని రక్షించడానికి. తంత్రం అనేది సృష్టిని నాశనం చేయడానికి, నాశనం చేయడానికని ఎవరు చెప్పారు? అంటే నా డౌట్ అది. అవుట్ రైట్. కొన్ని విధితత్వాల్లో మంత్రాలు కొన్ని రక్షించలేని విషయాలలో తంత్రం ఉపయోగిస్తాము. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం కరోనా ఎక్కడి వరకు సోకింది? ప్రపంచం అంతా సోకింది, ప్రపంచం అంతటా. కానీ కొన్ని గ్రామాల్లో ఆవు పెండతో నీళ్లు చల్లుకున్న వాళ్లకు, నిత్యంగా హవనం ఆచరించిన వాళ్ళ వైపు కరోనా సోకలేదు. అది చాలామంది మనకు చూపించారు, చాలామంది చెప్పారు, మనకి ఎంతోమంది చూపించారు ఆ విషయం. అది ఎలా సాధ్యం గురువు గారు? వాళ్ళు మనుషులకు దూరంగా ఉండుండొచ్చు అంతే. సరే అండి, మనకి ఇప్పుడు చాలా మంది, మీరు నేను మీకు ఒక జనరలైజ్ చేస్తే, నేను మీకు సీరియస్గా ఒక విషయం చెప్తాను. చెప్పండి. కావాలంటే వాళ్ళ నెంబర్ ఈ మొత్తం అంతా అయిపోయాక నేను మీకు ఇస్తాను. వెరీ గుడ్. మీరు వీడియోలో కాకుండా వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి మాట్లాడండి. మాట్లాడితే ఒక పర్సన్, ఒక డాక్టర్, ఒక పర్సన్కి ఒక విధి, ఆ రోగం ఏంటో కూడా మీకు తర్వాతనే చెప్తాయి. సరే, ప్రాబ్లం లేదు, చెప్పండి. ఇంటికి తీసుకువెళ్ళిపోండి, మరణించిపోతాడు, మరణించేస్తాడు అని అన్నారు. ఇంకొక 15 డేస్లలో మరణిస్తాడు అన్నట్టుగా డాక్టర్ సర్టిఫికేట్ చేసేసారు. ఎందుకంటే ఆయనకు వచ్చింది అంత పెద్దటి రోగం. వారం రోజుల్లో 15 రోజుల్లో మరణించే వ్యక్తి, వాళ్ళది మరి మూఢనమ్మకము, దైవాధికము, దైవభక్తో, అవన్నీ తర్వాత విషయం. ఓకే. ఒకరి ద్వారా నా దగ్గరికి కన్సల్ట్ అయ్యారు. అయ్యా ఇలా అంటే, అమ్మ మామూలుగా అంటే మనిషికి ఆరోగ్యవంతులుగా చేసేటువంటిది వేదంలో సూర్యుడికి సంబంధించినటువంటి అరుణశక్తి అనేది ఒకటి ఉంది. దాన్ని మనం గనక ఆచరిస్తే ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాలైనా బతుకుతారు తల్లి అని అన్నాను. వెంటనే వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, ఆ పూజ చేశారు. డాక్టర్స్ షాక్ అయ్యారు. 15 రోజుల్లో మరణించవలసిన వాడు మొన్న ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆయనకు దినాలు నడుస్తున్నాయి, ఈ 3 years బతికే ఉన్నాడు. అయితే అన్ని హాస్పిటల్ 3 years బతికే ఉన్నారు. అన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అందరిని తీసుకెళ్ళి చేయించేద్దాం. చాలు. ఎవరిని? అందరిని, ఎవరైతే చావుకి సిద్ధంగా ఉన్నారో, చావుకి సిద్ధంగా అందరితో అది చేయించేద్దాం. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏంటి అని అంటే ఒక తత్వం చెప్తాను. చెప్పండి. అందరికీ చెయ్యాలి అని అంటే నాకు సమయం కావాలి. నా వయసు, నా సంవత్సరం, నాది ఎంతవరకు ఉంటుందా నాకే తెలియదు. అదేంటి అంత మాట అనేసారు మీరు? వాళ్ళ ఆయుష్నే 3 సంవత్సరాలు పొడిగించగలిగిన ఆ సందర్భంలో మా ఆయుష్ని వాళ్ళకి పంపిస్తామండి. ఇప్పుడు మీకు 3 సంవత్సరాలు మైనస్ అనుకోండి. అయ్యో, ఇట్లా ఒక 100 మందికి చేస్తే మీరు 300 సంవత్సరాలు ఎగిరిపోద్ది. 300 సంవత్సరాలు ఎక్కడ అండి? 10 మందికి చేసిన తర్వాత 30 సంవత్సరాలు అనుకోండి. నా వయసు 30 సంవత్సరాలు, మేబీ వచ్చే సంవత్సరం మరణించవచ్చు. మరణాన్ని ఎవరు ఆపగలరులేండి, ఎవరు చెప్పగలరు ఏదైనా. కానీ నాకు తెలిసి మీ ఆయుష్దాయం ఒక 73 years ఉంది. ఓకే, మీరు అన్నట్టే చూపిద్దాం. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు చేతిలో ఏదో నాడీ ఉంటుంది, ఆ నాడీ పట్టుకుంటే మీ గురించి నేను చెప్తాను అన్నారు. ఇప్పుడు చెప్పగలరా నా గురించి ఏమన్నా? లేదండి, నేను ఏది ఎవరైనా ఏమన్నా అనుకోండి, కెమెరాల ముందు ఇలాంటి విషయాలకు నేను రాను. తర్వాత చెప్పగలరు. అంటే ఈ నాడిని పట్టుకుంటే మీకు జ్ఞాననేత్రం ఓపెన్ అవుతుంది. జ్ఞాననేత్రం ఓపెన్ అవ్వడం కాదండి, ఒక మనిషికి చాలామంది అనుకుంటారు జాతకంలో డేట్ ఆఫ్ అంటే కుండలి ఓపెన్ చేసినప్పుడు ఈ సంపూర్ణ జాతకం ఇందులో ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే హస్తనాడిలో 10% ఉంటుంది. ఓకే, 10% తలరాతల్లో ఉంటుంది. విన్నారా?
10% మన ఏది గబల శాస్త్రంలో ఉంటుంది. ఈ గబల శాస్త్రాన్ని సంఖ్యాశాస్త్రం కింద మార్చారు. ఓకేనా? మీరు ఇన్ని శాస్త్రాలు చెప్తున్నారు సార్. కేవలం ఇండియాలోనే కేవలం మనకే ఈ భయాలు, ఈ శాస్త్రాలు, ఇవన్నీ ఉన్నాయి. వేరే సారీ, తప్పు ముచ్చట. ఇంగ్లీష్లో మంత్రగాళ్ళను విచెస్, దే ఆర్ సేయింగ్ విచెస్. అంటే అక్కడ మంత్రగత్తెలు లేరంటున్నారా? ఉన్నారా? వాళ్ళకు కూడా సేమ్ ఇదే చీపిరితో ఇలా ఇలా తిప్పేస్తారా దిష్టి తగిలిందని? మీరు చూసారా లేరు అనేది, మీ కళ్ళతో విచెస్ని చూసారా? చూడలేదు సార్. విచెస్ ఉంటారు మీరు చెప్పినట్టు. ఎలా మీరు చూడండి ఎలా చెప్తున్నారు అంటున్నారని. ఇందులో ఒక పదం ఉందంటే దానికి సంబంధించి ఒక ఆధారం ఉన్నట్టే కదా. అంటే మన దగ్గర మూఢనమ్మకమైనప్పుడు వాళ్ళ దగ్గర విచెస్ ఎలా ఉన్నారండి? అక్కడ మంత్రగాళ్ళు ఎందుకున్నారు అక్కడ? అంటే వాళ్ళు దేవుళ్ళని నమ్మట్లేదు కదా. అవును. మరి అక్కడ మంత్రగత్తెలు ఎందుకున్నారు? సరే సార్, మంత్రగత్తెలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మంత్రగాళ్ళు ఏదో చేస్తారు. కానీ మనలాగా చీపుర్లతోనూ వాటితో ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు చీపుర్లతో చేయరని? మీరు చూడండి, చీపుర్లను కట్టేసుకొని కూర్చున్నారు వాళ్ళు అక్కడ. అవునా? నేను మిమ్మల్ని అమెరికాలోనే కొన్ని ప్రదేశాలకు తీసుకుపోతా, విచెస్ ఉండే స్థలాల్లోకి. హిందూయిజం ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు? నో, క్రిస్టియానిటీనే ప్రాక్టీస్ చేస్తారు. చీపుర్ని కట్టుకునే ఉంటారు ఇంటి ముందు. విచెస్ లోపల చీపుర్లు, ఎముకలు అవి కూడా కట్టుకునే ఉంటారు. వాళ్ళు కూడా అవి కట్టుకునే ఉన్నారు. ఓకే, విన్నారా? ఇక్కడ చీపురు ముక్కతో మనం బట్టి దిష్టే తీస్తున్నాము. వాళ్ళకి చీపురే ఇంటికి కట్టుకొని ఉన్నారు. చిన్న పుల్ల దిష్టి తీయడానికి మనం వాడామే, మరి వాళ్ళు చీపురు ఎందుకు కట్టుకున్నట్టు? చూడాలి. నేను మీరు చెప్పిన తర్వాత ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఇవి అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. డెఫినెట్గా చేస్తాం. మళ్ళీ మీరు అవన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ప్రతి ఒక్కటి కళ్ళతో చూపిస్తా. అసలు మీరు చెప్పిన తర్వాత నాకే వాళ్ళు కూడా ఎంత అజ్ఞానంలో అనిపిస్తుంది. ఎందుకనంటే సైన్స్ డెవలప్ చేసింది ఇతర కంట్రీసే కదా. మీరేమో పుష్పక విమానం మంది అంటారు, సైన్స్ ఏమో వాళ్ళది అంటారు. మీరే చెప్పారు కదండి, సైన్స్ ఇతర దేశాలు వాళ్ళు వీళ్ళు చేపట్టి రష్యా ఎన్నో గొప్ప గన్స్ తయారు చేసి లేదు. వినండి, ఇండియా ఓకే, ఇండియా లేరని నేను ఇండియా లేదు, మీరు లేదు అనలేదు, నేను ఆ విషయం చెప్పాను. చాలామంది ఇతర దేశస్తులు కూడా వాళ్ళ ధ్వని భారతదేశం డెవలప్మెంట్ కావట్లేదు, వాళ్ళ దేశం డెవలప్మెంట్ అవుతుంది. ఈ మయాంగ్ అనే ప్రదేశం గురించి మీరు చెప్తున్నారు గురుగారు. అక్కడ ఎక్కువ మంది మాంత్రికులు ఉంటారు. ఆ ప్రదేశంలో చాలా ప్రాబ్లమాటిక్ అంటున్నారు. ఎందుకలా అక్కడే ఎందుకలా నిక్షిప్తమై ఉన్నారు వాళ్ళు? మయాంగ్ అనేది పరిపూర్ణంగా అంటే పుట్టిన పిల్లవాడు ఒక 5-6 years వచ్చిన తర్వాత దే స్టార్ట్ ఓన్లీ బ్లాక్ మ్యాజిక్. పండు ముసలివాడు కూడా ఆ ప్రాంగణం మొత్తము సంపూర్ణంగా ఈ మంత్రగాళ్ళే నివసిస్తారు. నేర్పిస్తారా ఎవరైనా వెళ్తే? అక్కడికి వెళ్ళాలనే ఆలోచన వచ్చిన మనిషి తిరిగి వస్తాడనే గ్యారంటీ నేను ఇవ్వలేను. అసలు వాళ్ళకి ఏం కావాలి గురుగారు? ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? వాళ్ళు బయటికి రారు కాబట్టి వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళలో వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఎవరైనా డబ్బులు పంపించారు, అన్ని వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే తింటారు. మరి అటువంటిప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ ఎందుకు చేస్తారు? సో ఏంటి అంటే ఇక్కడ డబ్బులు తీసుకుంటారు. ఎలా అంటే చెడు ఆలోచన ఉండే వ్యక్తిని వాళ్ళు పసిగడతారు. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు ఊరి ప్రాంతం సరిహద్దుల్లోకి రాకుండా వాళ్ళని అక్కడనే ఉంచి వీళ్ళు బయటికి వెళ్ళి వాడితో మాట్లాడి ఓకే అనుకుంటే వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు, లోపలికి వస్తారు, వాళ్ళ పంటలకు వాడుకోవడానికి చూస్తారు. అప్పుడు వీడికి కావాల్సిన ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, మీరు ఎన్నో అన్నారు కదా, అంటే సైన్స్ ఇలా సో మెనీ థింగ్స్ మనం ఎన్నో మాట్లాడుకున్నాము. కేవలం యూట్యూబ్లో కానివ్వండి, మీ నెట్లలో కానివ్వండి, ఇది కూడా అంతా సైన్స్లో నుంచి వచ్చింది కాబట్టి మయాంగ్ని ఒక్కసారి మీ మొబైల్లో కొట్టి చూడండి. వాట్ ఈజ్ వాట్ సంపూర్ణంగా భారతదేశంలో నుంచే నిషేధించినటువంటి ప్రాంతం అది మయాంగ్. అస్సాం నుంచి 100 ఈజీగా ఉంటుందండి, 100 kilometers ఈజీగా ఉంటుంది. మీరు వెళ్ళారా?
లేదండి. వెళ్ళారేమో అనుకుంటున్నాను నేను, అంత పెద్ద నవ్వారు. వామ్మో! అక్కడికి నేను వెళ్తే ఇంకేమైనా ఉంటున్నా అండి. ఆ. నేను కూడా చెడు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఓహో! వాళ్ళంతా బ్యాడ్ వేలో వెళ్తూ ఉంటారు. మీరెలా గుడ్ వేలో మీరెలా అంటే మీ మీ మార్గం ఏంటి? కష్టంలో ఉండే వాళ్ళని ఆదుకోవడమే నాదండి. హ్మ్. సీరియస్లీ మీ బావగారిని అడగండి. హ్మ్. మా దేవాలయానికి వచ్చారు. హ్మ్. మీ కళ్ళతో మీ బావగారు ఆర్కే గారు. హ్మ్. ఏం కాదు చెప్పండి, బావగారేలే. బావగారని ఓకే. బావగారే. మీ బావగారు వచ్చారు అడగండి. చాలామంది డబ్బులు తీసుకొని పూజలు చేస్తూ ఉంటున్నారు, లేకపోతే మంత్రాలు గింత్రాలు చేస్తున్నారు కదా. ఆయన కొన్ని కళ్ళతో చూశారు. హ్మ్. రూపాయి కూడా తీసుకోకుండా నేను వాళ్ళని మంచిగా చేసి పంపించేశాను. ఓకే. అవును, అదేంటి మీరు వైన్‌తోనో, సారాయితోనో, మందుతోనో హారతిస్తారంట ఎందుకలా మాతకి? అండి. అంటే తంత్ర విద్యలో హ్మ్. కొన్ని శక్తి దేవతలకు మద్యముతో అభిషేకం ఉంది, మద్యముతో హారతి ఉంది. హ్మ్. ఈ హారతి వల్ల ఏంటి అంటే మధ్య హారతి ఏదైతే ఉంటుందో అది మనం అమ్మవారికి ఇచ్చిన తర్వాత దాన్ని మీరు కళ్ళకు అద్దుకునేటప్పుడు దాని స్మెల్ స్వీకరిస్తే మీలో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్, హుహు. నెగిటివ్ ఎనర్జీస్ హ్మ్. ఏదున్నా తొలగిపోతాయండి. కాదు గురుగారు, మనిషి స్వతహాగా నెగెటివ్ ఆలోచనలు తీసి పక్కకి పెట్టలేడా? సరే, ఒక చిన్న ప్రశ్న చేద్దాం. కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, ఓకే. అరే ఇవాళ నేను ఎట్టి పరిస్థితిలో నేను తాగొద్దని గుడ్ థింక్ ఆలోచిస్తాడు. హ్మ్. గుడ్ థింక్ ఆలోచిస్తాడు, ఓకే. కానీ సమయం వచ్చేసరికి డెఫినెట్గా అక్కడికి వెళ్తారు. ఇది కోకోలలో ఉన్నాయి, మీరు చెప్పాల్సిన అసలు లైవ్ ఎగ్జాంపుల్ నాకు చాలా. ఆ, ఒక్కరోజైనా ఆ, మంచి థాట్ పెట్టుకొని ఉన్నప్పుడు ఈ బ్యాడ్ థాట్ వచ్చేసరికి వెంటనే ఒక్క సెకండ్ ఆగకుండా వెళ్ళి తెచ్చుకొని ఎస్ ఎస్. డ్రింక్ చేసేసాడు. బ్యాడ్ థాట్స్ కంట్రోల్ చేయడం అనేది మైండ్లో అంత ఈజీ కాదండి. ఎందుకనంటే కొన్ని మనకు మెదడులో ఇలా చొరబడిన తర్వాత వాటిని బయటికి తీయడానికి మనం కష్టపడే తంటాలు ఉంటాయి చూసారా. కొంతమందిని తాగకుండా ఉండడానికి కట్టేస్తారు. ఆ మూమెంట్లో వాడు ఒక పిచ్చోన్ లెక్క బిహేవియర్ చేస్తాడు. అసలు దెయ్యాలు ఎందుకు పడతాయి గురుగారు మనుషులకి? మ్యాక్సిమం పట్టవండి. ఓకే, వెరీ గుడ్. మ్యాక్సిమం పట్టవు. మరి ఏంటి చాలామంది దెయ్యం పట్టింది. ఇప్పుడు మీరు, నేనేం చేస్తానంటే గురుగారు, 2 ఇన్సిడెంట్స్ని మీ ముందుకు తీసి పెడతా. ఒకటి, దెయ్యం పట్టిందని తీసుకెళ్తే అక్కడ దర్గాల దగ్గర కొన్ని టెంపుల్స్ దగ్గర కర్రలతో కొట్టి వాళ్ళని భయపెట్టి ఏ వెళ్ళు ఆ ఊ ఊ అంటూ ఉంటారు. ఒకటి అస్సలు అలా అన్నారండి. ఇంకో- కాకపోతే ఏంటి అని అంటే బెదిరించడం వాటిని, అంతేగాని కొంతమంది కర్రలతో కొడతారు, అది వాస్తవం. ఎందుకనంటే దెబ్బ పడితే శరీరానికి నొప్పి వస్తుంది అని అనుకుంటారు, కానీ కొట్టిన వ్యక్తి తర్వాత చూడండి వాడికి ఏం నొప్పి ఉండదు. ఓకే, వాడికి ఏం నొప్పి ఉండదు. ఇంకోటి, మన దేవాలయ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందికి అమ్మవారు వచ్చేస్తూ ఉంటుంది. ఆ రెండు ఈ అమ్మోరుకి మోరు నేను ఇట్స్ ఎ ఫేక్, ఇట్స్ నాట్ గుడ్. అది ఆ టాపిక్ నా అసలు చండాలపైన టాపిక్ అంటాను. ఎందుకంటారు, చాలా మంది నమ్ముతున్నారు కదా. ఏమండి, నిన్నటికి మొన్న కాంతారా సినిమా థియేటర్లో కూడా ఊగిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. రైట్. అక్కడ చూడండి మీరు, కాంతారా అనేది వాళ్ళ ఆ కాంతార వ్యక్తిది వంశపారపర్యంలో వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? నిత్యంగా వచ్చిందా? 24/7 ఉన్నదా? లేదు. ఎప్పుడు వచ్చింది? ఏదో ఒక సిచ్యువేషన్లో ఎక్కడో వస్తుంది. ఏ సిచ్యువేషన్? ఒక యుద్ధంలో ఆ దైవ ప్రాంతం దగ్గరికి అతను వెళ్ళేసేసి దాని వచ్చిన తర్వాత జనాలను కాపాడడాని కోసము ధర్మ రక్షకుడై వరాహ రూపంలో వ్యాఘ్ర రూపంలో వచ్చినవారు. అది ఓకే, సినిమా థియేటర్లో జనాల గురించి మాట్లాడుతున్నారు. ఇది క్లియర్ ఇస్తున్నాను. రక్షించడాని కోసం వచ్చింది. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలుకొని రాత్రి పడుకునే అంత వరకు ఒంటి మీద దేవత ఉంటే ఇది వ్యాపారం. ఇది వ్యాపారం, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మనిషి మీదికి వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలుసా? మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అవును, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఒక్కొక్కరి నక్షత్రాయుధాలు అంటే లగ్న కుండలి, గ్రహతత్వము, నక్షత్ర పాదయుక్తాలు లగ్నంతో సహా ఎప్పుడైతే ఆ అమ్మవారి యొక్క
కుండలిలో వీళ్ళు జన్మిస్తారో వాళ్ళకు అప్పుడు అమ్మవారు ప్రవేశిస్తుంది. ఎప్పుడు? అది కూడా 3rd ఇయర్లో, పుట్టిన 3వ సంవత్సరంలో. అది కూడా కేవలము 1 గంట సేపు మాత్రమే ఉంటుందండి ఒంటి మీద. ఆ గంట 2 గంటలు అంతే. అంతకు మించి 1 నిమిషం ఎక్కున్నా నేను నా వృత్తి మానేస్తా అండి. అది ఎలా గమనించాలి? మీరు మాత్రం ఇందులో ఉన్న వాళ్ళలో నిజాలు ఎవరున్నారో అబద్ధాలు ఎవరున్నారో నాకు తెలియదండి. కానీ 24 గంటలు అమ్మవారు ఒంటి మీద ఉండదు, ఉండలేదు. మరి ఇందాక మీరు దెయ్యాలు పట్టవు అన్నారు. మరి ఇందాక కుట్టినప్పుడు ఆ దెబ్బ దెయ్యానికి తగులుతుందో అంటున్నారు. అదేంటి ఆ రెండింటికి కాంట్రాస్ట్ స్టేట్మెంట్? ఎందుకు అనంటే ఇందాక మనం ఒక ఊరు గురించి మాట్లాడడం. ఎవరుంటారని చెప్పాను అందులో? మంత్రగాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ చేయించి పంపించేటివి ఉంటాయి. అలా వచ్చేటివి కొన్ని. ఇంకొన్ని ఏంటి అనంటే తీరని కోరికాధికంలో ఎవరైతే మోసం చేస్తూ ఉన్నారో వాళ్ళను హింసించడానికి వెళ్తాయి. అంతేకాని మామూలుగా వాటి జోలికి, వాటి తత్వాలకు వెళ్ళినా అవి మనల్ని పెద్దగా పట్టించుకోవండి. పట్టించుకోవు, మన జోలికి రావు. కానీ వాటి కోపం వచ్చేలాగా చేస్తే మనల్ని వదిలిపెట్టవు. అంటే వాటికి అంటే బ్రతికున్నప్పుడే ఏం చేయలేక చచ్చిపోతారు కదా, చచ్చిపోయిన తర్వాత ఏం చేయగలుగుతాయి ఆత్మ? చచ్చిపోయిన తర్వాత చాలా సాధిస్తాయి అండి అవి, చాలా సాధిస్తాయి. బతికున్నప్పుడు పవర్స్ ఏమైనా ఎక్స్ట్రా వస్తాయి వాటికి? పవర్స్ అంటే వస్తాయి అనుకుంటే వస్తాయి, రాదు అనుకుంటే రావు. ఎందుకు అని అంటే కరెంట్ ఎలా ఉంటుందో మనకు కనిపించదు, కానీ ముట్టుకుంటే షాక్ కొడుతుంది, షాక్ కొట్టేస్తుంది. అదే ఎక్కువ వోల్టేజ్ ఉన్న దాన్ని పట్టుకుంటే మరణంత వరకు వెళ్ళొచ్చు, మరణం వరకు వెళ్ళొచ్చు. శరీరం కాలిపోవచ్చు, నల్లపడుతుంది కొంతమందికి, లేదా కొంతమందికి అక్కడ వరకు స్పర్శ ఉండదు. ఇంకొంతమంది మరణించిన వాళ్ళు ఉన్నారు. ఆ కరెంట్ని ముట్టుకోకుండా ఉన్నంతసేపు ఓకే, సేఫ్ అండ్ ఫైన్. ఇవి కూడా అంతే అండి. దేన్నైనా మనం చూసి ఆచరించే విధితత్వాల్లో ఉంటుంది తప్ప అవి అంత తొందరగా మన దగ్గరకు వచ్చి హాని చేసే అంత ఉండవు. కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని మనం గెలకాలని చూస్తే మనంతా చూడకుండా వదిలిపెట్టవు. ఇది ఖచ్చితం. వాటి వరకే కాదండి, సాధారణంగా ఏ మనిషి అయినా కూడా అంతే. ఏ మనిషిని మనం గెలకనంతసేపు వాడు కూడా మనతో మంచిగానే ఉంటాడు. గెలికితే మాత్రం వాడు కూడా మనల్ని ఏదో ఒకటి చేయడానికి సిద్ధపడతారు. అలానే అవి కూడా అంతే. మొత్తానికి శక్తి ఉంటుంది అంటారు. గాలిలో ఉంటాయి అనుకునే వారికి ఉంటాయి, లేదు అనుకునేటువంటి వారికి లేదు. ఎందుకనంటే ప్రతిసారి 2 స్టేట్మెంట్లు ఇస్తున్నారు. లేదు, దీంట్లో మీకు ఇంకో విషయం చెప్తాను. పూర్వం ఒక సామెత ఉంది, పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని అంటారు. అయితే మీకు పచ్చకామర్లని నేను అనుకోలే. డెఫినెట్గా అనుకోండి. మీకు మాత్రమే ఆ దెయ్యాలు, ఆ దిష్టిలో అవన్నీ తెలుస్తున్నాయి. మరి బాణామతి ఇంకోటి ఏదో అంటారు కదా, తులసి దళం అనేది సినిమాలో అంటారు, ఏంటది, కాశ్మోరా, చేతబడులు, ఇవన్నీ చేస్తారా? అంటే మీరు చెప్పిన ఆ ఏరియాలో కానీ మీ దగ్గరికి మీ దృష్టికి వచ్చినాయి? సరే, ఓ పని చేయండి. ఇప్పటి వరకు మీరు లేదు 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 అని వాదిస్తున్నారు కదా, లేదు అనే ప్రతి ఒక్క మనిషికి ధైర్యం ఉన్నవాళ్ళు మయాంగ్ లోపలి వరకు వెళ్ళిరండి. మయాంగ్ అనే ఊరి లోపలికి వెళ్ళి బయటికి రండి. దెన్ మీరు ఈలోపు కింద యూట్యూబ్లో మీరు 100 కామెంట్స్, పిచ్చి కామెంట్స్ 100 పెట్టుకోండి. అది నాకు నాట్ ఎన్ నెససరీ. ఎందుకనంటే ఎవరి తత్వం వారిది, ఎవరి ఆచారం వారిది, ఎవరి పద్ధతి వారిది, ఎవరి విధానం వారిది. ఎవ్వరు ఎలా ఉండాలో మనం నిర్ణయించుకునే విధానంలో ఉంటుంది. లేదు అని మొండిగా వాదించే ప్రతి ఒక్కరూ మయాంగ్ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వీడియో చూడాలనుకుంటే చూడండి. నా ముందు మయాంగ్ వెళ్ళి వచ్చిన తర్వాతనే ఫేస్ టు ఫేస్ డెబిట్కి ఎవరు వస్తారో రండి. అయితే నన్ను మయాంగ్ వెళ్ళమంటున్నారు, గ్యారంటీకి వెళ్దాం, ట్రై చేద్దాం. చాలా వెరీ సూన్ మయాంగ్ అనే ప్రదేశం గురించి మనం ఒక వీడియో చేద్దాం, గురువుగారి గురించి. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలు, వాటికి సంబంధించినటువంటి క్లుప్తమైన చాలా క్లియర్గా మీకు అందించాలన్నదే మా ఉద్దేశం. ఇందులో వాస్తవాలు అనేవి ఎవరైతే దాన్ని పర్సనల్గా ఫేస్ చేస్తారో వారికి మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు వేసినా, శర్మ గారు నాకు ఎన్ని ఆన్సర్లు చెప్పినా, మీలో చాలామంది వీటిలో ఒకటో రెండో
నిజమని నమ్మేవారు ఉంటారు, ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు, నమ్మని వారు ఉంటారు. ఎన్నిటికి కారణం ఏంటంటే సైన్స్ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇవేంటి అనేవాళ్ళు ఉంటారు. నేను ఆ కోవలో ఉన్నా. కానీ చాలామంది ఈ నమ్మి తాయెత్తులు కట్టించుకొని ఆస్తులు మొత్తం పోగొట్టుకొని, కొంతమందిని నమ్మి ఏయో చేస్తామని చెప్పి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు గురుగారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు. కొంతమందిని నమ్మి నా వైపు ఎందుకు అయ్యో, చూపిస్తున్నారు? మిమ్మల్ని ఆ దృష్టి నేను అనలేదు. చాలామంది మీకు చెప్తున్నాను, ఉంటారు గురుగారు, మీకు చెప్తున్నా, నమ్మొద్దు. ఒకవేళ నమ్మారంటే దాని ప్రతిఫలం వచ్చినప్పుడు కూడా అందరి ముందు చెప్పగలిగే శక్తి ఉండాలి. అర్థమైంది కదా? ఇప్పుడు నా ముందు నిశాంత్ శర్మ అవధాని గారు కూర్చొని ఇన్ని విషయాలు ఇంత క్లియర్గా చెప్పారంటే ఆయన చదివిన చదువు కావచ్చు, ఆచరించిన పద్ధతులు కావచ్చు, చూసిన వాస్తవాలు కావచ్చు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటి ద్వారా వచ్చిన అనుభవంతోనే నిశాంత్ శర్మ గారు మాట్లాడుతున్నారని నేను అనుకుంటూ ఉన్నా. నాకు అటువంటి అనుభవం లేదు కాబట్టి నేను ఎన్ని ప్రశ్నలు అనే వేయగలుగుతా. మొత్తానికి ఒక ఏరియా పేరైతే చెప్పారు. అండ్ మేమిద్దరం కూడా ఒక కారులో వెళ్తూ మళ్ళీ మీకోసం ఒక వీడియో చేస్తాం. గురువుగారు చెప్పిన ప్రదేశానికి నేను వెళ్తా, కంపల్సరీ చూద్దాం ఏమవుతుందో. అలాగే మీరు ఆహ్వానిస్తే మీ ప్రదేశానికి కూడా వచ్చి అసలు మీ పద్ధతులు ఏంటి అవి కూడా చూడాలనుకుంటున్నాను. ఏం గురుగారు? అంటే అర్థం కాలేదు. మీరు ఎక్కడైతే ఇప్పుడు ఆశ్రమం కట్టి 10 మందికి నేను ఆశ్రమం కట్టలేదండి, సారీ, ఇది తప్పు ముచ్చట. మరి ఎక్కడ మీరు సర్వీస్ చేస్తూ ఉన్నారు? చాలామందికి ఇలా చేస్తున్నాను ఫ్రీగా అని చెప్పారు కదా. నా దేవాలయం అండి, నా ఇంట్లోనే నేను దేవాలయం ఓ కట్టుకున్నాను. గ్రేట్ గ్రేట్. విన్నారా? అండ్ ఈవెన్ నేను సంపాదిస్తున్న ప్రతి ఒక్క రూపాయి ఎటువంటి దుర్యాలోచన లేదు. కావాలంటే మీ బావగారిని కూడా కనుక్కోవచ్చు. ప్రతి నెల అమావాస్యకు సుమారు 4,000 మందికి అన్నదానం చేస్తూ ఉంటాను నేను. ఆ ప్లేస్ ఇంటి దగ్గరేనా అది కూడా? లేదండి, నడి రోడ్డు మీద పెడతాను. ఓకే. అక్కడ పెడితే కుల మత భేదం అనేటిది లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి కడుపు నిండా భోజనం చేయడానికి. మీరు కులమత భేదాలకి వ్యతిరేకంగా ఉన్నారా? అంటే అర్థం కాలే అది. ఇప్పుడు కులాలు మతాలకు అతీతంగా ఉన్నారా మీరు అంటున్నా? కుల మతము భేదము లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి కడుపు నిండా భోజనం చెయ్యాలి. అదే గురుగారు, అంటే మీరు అందరినీ సమానంగా చూస్తూ ఉన్నారు. అవునండి, రియల్లీ రియల్లీ. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? నా కార్ డ్రైవర్ ఒక ఎస్సీ అతను నా పక్కనే కూర్చోపెట్టుకొని భోజనం చేస్తా నేను. నా ఫ్రెండ్, నా మిత్రుడు రోడ్ల పంటి ఊడ్చేవాడు. నాకు ధనవంతులు ఎవరు లేరండి మిత్రులు. నాకు ధనవంతులు ఎవరు లేరు మిత్రులు. ఉన్నారు, లేరు అనట్లా, ఉన్నారు. వాళ్ళను హాయ్ హాయ్ హాయ్. కానీ నేను ఎక్కువగా వీళ్ళతో నివసిస్తాను. లేదు, మీరు 4,000 మందికి భోజనం పెట్టినా కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తా అన్నారు కదా. అవునండి. నేను అక్కడ లోక్ అయ్యా అనమాట. తర్వాత నన్ను చూసి కొన్ని ప్రదేశాలలో అడవి ప్రాంతంలో సహా మా అమ్మవారి పేరు మీద నిజంగా అన్నదానం జరుగుతుంది. నేను మిమ్మల్ని తీసుకుపోయి కూడా చూపిస్తాను. కంపల్సరీగా వెళ్దాం. నేను వెయిటింగ్. మా బావగారు చెప్పినప్పుడు దగ్గర నుంచి నేను చూస్తున్నా. ఒక అమావాస్య రోజు మీరు ఎలా చేస్తారో నేను చూడాలనుకుంటున్నా. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా ప్రతి అమావాస్యకి మీరు ఇంతమందికి భోజనం. నాకు ఒకటండి, చాలామంది డబ్బులు సంపాదించాలి వెనక వేసుకోవాలి, సంపాదించాలి వెనక వేసుకోవాలి. నేను కష్టపడుతుంది ఒక ఈ 4,000 మందికి భోజనం పెట్టడానికి కోసం కాదు. మా అమ్మవారి పేరు మీద ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క అంటే భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా ఆగకుండా శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వారి అన్నదానము ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున భోజనం చేయాలనేది నా సంకల్పం. ఎందుకని అమావాస్య రోజే? ఓకే, అమావాస్య రోజు మీరు మూఢనమ్మకం అని అనుకున్నా ఎలా అనుకున్నా ప్రాబ్లం లేదండి. ఓకే, కొంతమంది తల్లిదండ్రులు మరణించిన తర్వాత, లేదా కొంతమంది తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు కూడా సరిగ్గా చూసుకోకుండా కొట్టడం, తిట్టడం, అలాంటి ఎవరైనా చెడు తత్వ దోషాలు ఉన్నారంటే ఆ రోజు నివారణే అమావాస్య రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో వారికి దానికి సంబంధించినటువంటి దోషాలు తాకు అనేటువంటిది శాస్త్రంలో అలా ఉంది. ఓకే, ఎందుకు అనంటే నా జీవితానికి నేను నా కొడుకే అండి.
వాడికి తల్లి లేదు, వాడికి ఆ బాధ కనిపించకూడదు. వాడికి 9వ నెల ఉన్నప్పుడే స్వర్గస్థురాలు. సో వాడే నా జీవితం కాబట్టి వాడికి ఆ దేవాలయం వాడికి ఉంటుంది, అంతే కానీ నేను చేసేది ఏదైనా సమాజ సేవ. సో వెరీ వెరీ హార్ట్ టచింగ్. లాస్ట్లో నాకు తెలియదు ఆ విషయం ఇప్పటి వరకు. ఐమ్ సో సారీ. లేదండి, ఎందుకనంటే తెలవాల్సిన అవసరం ఏముందండి నాకు. ఇప్పుడు ఈ విషయం మీరు తెలుసుకొని ఏం చేస్తారు? ఏం చేయలేరు, ఎవరైనా ఏం చేస్తారు. దెన్ ఈ విషయం నేను మీకు చెప్పి ఇంకేదో 10 మంది దీనికి సహాయం చేయాలని నేను కోరుకోవట్లా. ఎందుకనంటే నేను చేయకపోయినా నా ద్వారా ఇంకొకరు ఎవరైనా మొదలు పెడితే ఇంకో 10 మంది కడుపు నిండొచ్చు. ఓకే, అది నా తాపత్రయం. ఓకే, వెరీ గుడ్ సార్, చాలా థ్యాంక్ యూ. చూసారు కదా, మొత్తానికి మీకు ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చేస్తూ ఉన్నాం. నా ముందున్నటువంటి నిశాంత్ శర్మ అవధాని గారు చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. డెఫినెట్గా నెక్స్ట్ టైం సార్ని కూర్చోబెట్టి అడుగుతా. అండ్ ఈలోపు చూసారు కదా, కొన్ని నామైంది కూడా ఛాలెంజ్లు పెట్టారు, అవి కూడా చూద్దాం, ఏం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మహాదేవ, థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.